స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. 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 మంచివాడు గొప్పవాడు మన దేవుడు, వాక్యమునిచ్చు దేవుడు. మంచివాడు గొప్పవాడు మన దేవుడు, వాక్యమునిచ్చు దేవుడు. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. యెరికో మనకు ముందు వచ్చిన యేసు మనకు ముందే నిల్చును. యెరికో మనకు ముందు వచ్చిన యేసు మనకు ముందే నిల్చును. భయపడకు, దిగులు పడకు, ప్రార్థించి స్తుతించుము. భయపడకు, దిగులు పడకు, ప్రార్థించి స్తుతించుము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. గొల్లియాతు మనకు ఎదురు వచ్చిన క్రీస్తు యేసు తోడైయుండును. గొల్లియాతు మనకు ఎదురు వచ్చిన క్రీస్తు యేసు తోడైయుండును. హల్లెలూయా హల్లెలూయా, జయమని పాడెదము. హల్లెలూయా హల్లెలూయా, జయమని పాడెదము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. యేసే సత్యం, యేసే జీవం, యేసే మార్గము, యేసు వార్త చాటుదము. యేసే సత్యం, యేసే జీవం, యేసే మార్గము, యేసు వార్త చాటుదము. హల్లెలూయా హల్లెలూయా, యేసుకై జీవించేదము. హల్లెలూయా హల్లెలూయా, యేసుకై జీవించేదము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. యెరికో మనకు ముందు వచ్చిన యేసు మనకు ముందే నిల్చును. యెరికో మనకు ముందు వచ్చిన యేసు మనకు ముందే నిల్చును. భయపడకు, దిగులు పడకు, ప్రార్థించి స్తుతించుము. భయపడకు, దిగులు పడకు, ప్రార్థించి స్తుతించుము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. స్తోత్రము చెల్లించేదము,
మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. గోలియాతు మనకు ఎదురు వచ్చిన క్రీస్తు యేసు తోడయుండును. గోలియాతు మనకు ఎదురు వచ్చిన క్రీస్తు యేసు తోడయుండును. హల్లెలూయా హల్లెలూయా జయమని పాడెదము. హల్లెలూయా హల్లెలూయా జయమని పాడెదము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. మంచివాడు గొప్పవాడు మన దేవుడు, వాక్యమునిచ్చు దేవుడు. మంచివాడు గొప్పవాడు మన దేవుడు, వాక్యమునిచ్చు దేవుడు. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. 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 ఇర్మీయా గ్రంథంలో నుండి 39వ అధ్యాయం. ఇర్మీయా గ్రంథం 39వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. చదువుతాను, మనందరూ కూడా బైబిల్ ఫాలో అవ్వండి. ఇర్మీయా గ్రంథం 39వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. యూదా రాజైన సిద్కియా ఏలుబడియందు 9వ సంవత్సరము 10వ నెలలో బబులోను రాజైన నెబుకద్నెజరు తన సమస్త సైన్యముతో యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా, సిద్కియా ఏలుబడియందు 11వ సంవత్సరము 4వ నెల 9వ దినమున పట్టణ ప్రాకారములు పడగొట్టబడెను. యెరూషలేము పట్టబడగా అధిపతులందరూ నేర్గల్ షరేజరు, సమ్మర్నేబో షండులకు అధిపతియగు షర్షేరీము, జ్ఞానులకు అధిపతియగు నేర్గల్ షరేజరు మొదలైన బబులోను రాజు అధిపతులందరూ లోపలికి వచ్చి మధ్యగుమ్మములో కూర్చుండిరి. చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ రోజున ఈ 39వ అధ్యాయం విషయాలు మనం చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ యూదా రాజు పట్టబడ్డం అంటే ఇక్కడ బైబిల్ మనం చూస్తాం. ఈ తీర్పు అనేటువంటిది దేవుడు ఇక్కడ అమలుపరచడం మనం చూస్తాం. అలాగనే ఆ తీర్పులోనే దేవుని యొక్క కృప కూడా కొంత మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. దాన్ని ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చూద్దాం. ఇక్కడ బైబిల్ మనం చూసినట్లయితే ఇక్కడ యూదా రాజు అక్కడ యెరూషలేము పట్టణము ముట్టడి వేయబడినప్పుడు, ఎంతో చెప్పని చూసి యెరూషలేము పట్టణం ముట్టడి వేయబడినప్పుడు అది ఒక్కసారి జరిగినటువంటి కార్యం కాదు, కానీ కొన్ని సంవత్సరముల పాటు ఆ నెబుకద్నెజరు రాజు ఆ పట్టణాన్ని అలా ముట్టడి వేసి ఉంచాడు. ప్లాన్ ఏంటంటే వాళ్ళందరూ కూడా బలహీనమైపోతారు. వాళ్ళందరూ బలహీనమైపోయిన తర్వాత వాళ్ళే ఆటోమేటిక్గా తనకి సరెండర్ అయిపోతారనేటువంటి ఒక ఆలోచనతో పెద్దగా కష్టపడకుండానే, పెద్దగా బలాన్ని ఉపయోగించకుండా కూడా విజయాన్ని సంపాదించుకోవడానికి అదొక సులువైనటువంటి మార్గం ఆ రోజులు రాజులు ఎంచుకునేవాళ్ళు. పెద్దగా ప్రాణ నష్టం జరగకుండా కూడా ఇది కాపాడుతుంది. అందుకని ఏంటంటే నెబుకద్నెజరు రాజు అలాగని పట్టణాన్ని ముట్టడి వేసాడు. పట్టణంలో చాలా కార్యాలన్నీ కూడా స్తంభించిపోయినాయి. లోపల కూడా రాజ్యంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. ఆ టైంలో మొత్తం ఏం జరిగిందంటే, ఒక టైం వచ్చినప్పుడు ఇక్కడికి కొన్ని సంవత్సరముల తర్వాత ఏం జరిగిందంటే, ఆ ప్రాకారములను కూడా ఇక నెబుకద్నెజరు రాజు కూల్చివేయడం జరుగుతుంది. ప్రాకారాలు కూల్చివేస్తాడు. కూల్చివేసిన తర్వాత పట్టణంలోనికి నెబుకద్నెజరు యొక్క సైన్యం లోపలికి ప్రవేశించడం బైబిల్ మనం చూస్తాం. అలా ప్రవేశించినప్పుడు బైబిల్ మనం చూస్తే కొంతమంది పేర్లు ఇక్కడ మనకి బైబిల్ రాయబడినాయి. వాళ్ళు ఎవరంటే నెబుకద్నెజరుతో పాటు ఉండేటువంటి కొంతమంది అధిపతులు, ప్రధానుల గురించి ఇక్కడ మనం చూస్తాం. ఆ పట్టణం అంటే ప్రాకారాలు పడిపోయిన తర్వాత నెబుకద్నెజరు యొక్క సైన్యం లోపల ప్రవేశించిన తర్వాత
అక్కడ మనం చూడండి ఒక మాట చూస్తాం. అక్కడ ఏం జరిగిందంటే అక్కడ లోపల ప్రవేశించిన తర్వాత పెద్దలందరూ ప్రధానులందరూ కూడా లోపలికి వెళ్ళి చూడండి 3వ వచనములో మనం 3 లైన్లు మనం చూస్తే అధిపతులందరూ లోపలికి వచ్చి మధ్య గుమ్మముల్లో కూర్చుండరన్న మాట ఇక్కడ మనం చూస్తున్నాం. అధిపతులందరూ లోపలికి వచ్చి మధ్య గుమ్మములో కూర్చుండిరి. చూడండి ఇక్కడ అధిపతులందరూ వచ్చి గుమ్మములో కూర్చున్నారంట. ఇప్పుడు చూడండి గుమ్మంలో కూర్చోనంటే బేసిక్ అర్థం ఏంటంటే వాళ్ళు ఒక రకంగా ఆ పట్టణాన్ని వాళ్ళు ఆక్యుపై చేసుకున్నట్టు, వాళ్ళ కంట్రోల్, వాళ్ళ స్వాధీనంలోనికి వాళ్ళు తెచ్చుకున్నట్టే. ప్రాకారాలు పడిపోయినాయి. ఇప్పుడు శత్రువు బయట లేడు. నెబుకద్నెజర్ రాజు లేదంటే నెబుకద్నెజర్ సైన్యం బయట లేరు. వాళ్ళు పట్టణంలోని ప్రవేశించారు. కేవలం పట్టణంలోనికి ప్రవేశించడం మాత్రమే కాదు, కానీ వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే అక్కడ గుమ్మంలో కూడా వాళ్ళు అక్కడ కూర్చున్నారని బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి గుమ్మంలో కూర్చోడం అంటే అర్థం ఏంటంటే ఏదో ఒక గుమ్మం దగ్గర వాళ్ళు కూర్చున్నారని కాదు అర్థం. బైబిల్ కాలంలో మనం చూసుకున్నప్పుడు గుమ్మం అనేటువంటిది ఏంటంటే కొన్ని ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి, కొంత అధికారం చలాయించడానికి, కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి లేదా తీర్పు తీర్చడానికి, కొన్ని విషయాలను కంట్రోల్ చేయడానికి గుమ్మములు అనేటువంటి ఉపయోగపడేది. అంటే ఒక ప్రాముఖ్యమైన ప్లేస్ అనమాట. ఈరోజు చూడండి మామూలుగా పల్లెటూరులో రచ్చబండి అంటారు చూసారా, బేసిక్గా అలాంటి ప్లేసెస్ అనమాట. అవేంటి అక్కడ ఉండి ఏంటంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అయినా చూడండి 120వ కీర్తనలో కూడా మనం చూసుకుంటే పిల్లల గురించి అక్కడ మాట్లాడుతూ కుమారులు యెహోవాకు స్వాస్థ్యము గర్భఫలం ఇచ్చిన బహుమానం అలా మాట్లాడుతూ అటు వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదిస్తారని బైబిల్ ఉంది. గుమ్మ అంటే కేవలం ఏదో మన ఇంటి గుమ్మనే కాదు, అదేంటంటే ఆ గ్రామమునకు ఆ రాజ్యమునకు కొన్ని ప్రాముఖ్యం ఏంటంటే స్థలాలు ఉంటాయి. అంటే అది ఒక రకంగా ఏంటంటే అది క్యాపిటల్ ప్లేస్ లాంటిది అనమాట. ఇప్పుడు మన దేశానికి ఢిల్లీ ఎలాగో లేదంటే మన ఆంధ్రాకి క్యాపిటల్ ఎలాగో అలాగనేంటంటే ఆ రోజుల్లో గుమ్మాలు ఉండేవి, ఆ ప్లేసెస్ ఉండేవి. వీళ్ళు ఏంటంటే ఆ ప్లేసెస్కి వచ్చి అక్కడ కొంతమంది అధిపతులు పెద్దలు అందరూ వచ్చి కూర్చున్నారంట. కూర్చున్నారనేది ఏం చెప్తుంటే యాక్చువల్ ఎందుకు బైబిల్లో మాట రాసి ఉంచారంటే వాళ్ళు వచ్చేది కూర్చున్నారని కాదు, వేరే రాజ్యంకు సంబంధించిన అధిపతులందరూ కూడా ప్రాముఖ్యమైన ప్రధానులందరూ కూడా వచ్చి వేరే రాజ్యంలో గుమ్మములు అనేటువంటి ఆ ప్లేస్లో వచ్చి కూర్చున్నారంటే అర్థం ఏంటంటే ఇక్కడ నుండి ఈ రాజ్యము కూడా వాళ్ళ యొక్క స్వాధీనంలోనికి వాళ్ళ యొక్క అధికారంలోనికి వచ్చేసిందని అర్థం. అంటే ఒక రకంగా ఆ మాట ఎందుకు అక్కడ రాయబడిందంటే ఒక రకంగా బైబిల్ ద్వారా దేవుడు మనకి ఏం చెప్పే ప్రయత్నం చేస్తాడు, యెరూషలేము పట్టణం పూర్తిగా పట్టబడింది అనమాట. ఇప్పుడు పూర్తిగా నెబుకద్నెజర్ రాజు యొక్క అండర్లోనికి పట్టణం అంతా కూడా వచ్చేసింది. ఇప్పుడు ప్రాముఖ్యంగా ఒక స్థలమే ఇప్పుడు పట్టబడింది. అంటే ఒక రకంగా చెప్పాలి, ఇప్పుడు సపోజ్ ఇండియాకి ఢిల్లీ క్యాపిటల్ సిటీ మన భారతదేశానికి. ఇప్పుడు ఒక రకంగా అది ఎలా ఉందంటే శత్రువు కనుక మన దేశాన్ని ఆక్యుపై చేస్తాలనుకుంటే ఒకవేళ మిగిలిన పట్టణాలన్నింటినీ ఒక రాష్ట్రాలను ఆక్యుపై చేయొచ్చు, కానీ ఢిల్లీని కనుక కంట్రోల్ చేయగలిగితే ఢిల్లీని కనుక తన స్వాధీనం తెచ్చుకుంటే ఆల్మోస్ట్ దేశం అంతా కూడా తన స్వాధీనంలోనికి వచ్చేసినట్టే. అలా ఇక్కడ ఏంటంటే యెరూషలేము పట్టణంలోనికి శత్రువు వచ్చేసాడు. అది మాత్రం కాదని ఆ గుమ్మంలోనికి వచ్చాడు కూర్చుంటే అర్థం. ఒక రకంగా చెప్పాలంటే ఓ రకంగా ఢిల్లీకి వెళ్ళిపోయి ఢిల్లీలో పార్లమెంట్లోనూ ఎక్కడో ఆయన కూర్చున్నట్టు అనమాట. ఓ రకంగా అంటే పూర్తి ఇంక వాళ్ళ కంట్రోల్లోనికి వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే పూర్తిగా ఇప్పుడు ఈ యెరూషలేము రాజు యొక్క చేతిలో ఇప్పుడు పట్టణము లేదు. ఇప్పుడు చూడండి అలా సిచ్యువేషన్ అలా ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే 4వ వచనం చదువుకుందాం. 4వ వచనం చదవండి. యూదుల రాజైన సిద్కియాయు అతని యోధులందరూ వారిని చూచి పారిపోయి రాజు తోట మార్గమున 2 గోడల మధ్యనున్న గుమ్మపు మార్గమున పోయిరు గాని రాజు మైదానపు మార్గమున వెళ్ళిపోయాను. అయితే కల్దీయుల సేన వారిని తరిమి ఎరికో దగ్గరనున్న మైదానములలో సిద్కియాను కలుసుకొని పట్టుకొని రాజు అతనికి శిక్ష విధింపవలనని హమాతు దేశములో రిబ్లా పట్టణము దగ్గరనున్న బబులోను రాజైన నెబుకద్నెజరు వద్దకు వారు సిద్కియాను తీసుకొని పోయిరి. చాలా ఇక్కడ బైబిల్ మనం గమనిస్తే చూడండి, ఎప్పుడైతే ఇక్కడ సిద్కియా రాజు పారిపోవడానికి ట్రై చేశాడంట. ఎందుకంటే ప్రాణాలను కాపాడుకోవడానికి సిద్కియా రాజు ఏం చేశాడంటే పట్టణాన్ని పూర్తిగా వదిలేశాడు. యాక్చువల్గా పట్టణం కోసం కనీసం నిలబడినా బాగుండేదేమో, కానీ నిలబడకుండా ఏం చేశాడంటే ఆ శత్రువులు భయపడి పారిపోవడం స్టార్ట్ చేశాడు. పారిపోతున్నాడు. ఆల్మోస్ట్ చాలా దూరం పారిపోయాడు కూడా. ఓరగా చెప్పాలంటే ఆ రాజు పారిపోయినప్పుడు కూడా బహుశా తానేమనుకుని ఉంటాడంటే నేను ఆల్మోస్ట్ నేను సేఫ్గానే నా ప్రాణాలు నేను కాపాడుకుంటున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ యోర్దాను నది వరకు వెళ్ళిపోయిన బైబిల్ మనం చూస్తాం. అంటే రకంగా చెప్పాలంటే యెరూషలేము పట్టణం దాటి ఆల్మోస్ట్ చాలా దూరం సరిహద్దు దాటి దాదాపు వెళ్ళిపోతున్నాడు. బహుశా ఆయన పక్క రాజ్యంలోకి బహుశా వెళ్ళిపోతున్నాడు. పక్క రాజ్యానికి వెళ్ళిపోతే బహుశా కొంతవరకు సేఫ్గా ఉంటాను అనుకున్నాడేమో. అందుకని ఒక సీక్రెట్గా ఏదో రాజులకు ఆ రోజులు అంటే ప్రాణానికి ప్రమాదం ఉన్నప్పుడు సీక్రెట్గా దారులు ఉండేవి. ఆ దారులు గుండా వాళ్ళు పారిపోయి వాళ్ళ ప్రాణాలను కాపాడుకునేవాళ్ళు. అలానే ఇక్కడ కూడా తోట మార్గమున అంట ఇక్కడ ఏంటంటే రాజు కూడా సిద్కియా రాజు కూడా పారిపోవడం ప్రయత్నం చేశాడు. అయితే ఆ విషయము నెబుకద్నెజర్ సైన్యానికి తెలిసింది. ఆ విషయము తెలిసి వాళ్ళు ఏం చేస్తారంటే చేసి ఖచ్చితంగా సిద్కియా రాజును వాళ్ళు పట్టుకున్నాను బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి మనం గమనించినట్లయితే ఇక్కడ నెబుకద్నెజర్ నెబుకద్నెజర్ కానీ తన యొక్క సైన్యము కానీ యాక్చువల్గా సిద్కియా రాజును పట్టుకున్నారని కాదు. యాక్చువల్గా
ఎందుకంటే మనం కొంచెం లోతుగా ఆలోచిస్తే ఇందులో నెబుకద్నెజర్ యొక్క గొప్పతనము కానీ లేదా సిద్కియా రాజు యొక్క బలహీనత కానీ ఇక్కడ మనకు కనబడదు. అంటే ఈయన బలహీనుడు కాబట్టి, పిరికివాడు కాబట్టి దొరికిపోయాను కాదు. యాక్చువల్గా చెప్పాలంటే సిద్కియా రాజు పారిపోవడానికి ట్రై చేస్తున్నాడు. ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్గానే తన ప్రయత్నం కూడా సక్సెస్ అయ్యిందో అనుకునే మొమెంట్లో దొరికిపోయాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం అర్థం చేసుకునే విషయం ఏంటి, ఇక్కడ నెబుకద్నెజర్ రాజు అంటున్నాడు కాబట్టి సిద్కియా రాజు దొరికాడని కాదు, లేదా సిద్కియా రాజు బలహీనం అయిపోయాడు కాబట్టి నెబుకద్నెజర్ దొరికిపోయాడని కాదు. ఇక్కడ దీనంతటి వెనకాల కొంచెం లోతుగా మనం ఆలోచిస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే దీని వెనకాల దేవుని హస్తం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడూ ఆల్రెడీ యెరెమీయా ద్వారానే దేవుడు చాలా విషయాలు బయలుపరిచాడు. అది మాత్రమే కాదు, నువ్వు సరెండర్ అయిపోతేనే నీకు మేలు అని కూడా యాక్చువల్గా యెరెమీయా ద్వారా దేవుడు రాజుకి తన ప్రజలకి సెలవిచ్చాడు. కానీ రాజు యాక్చువల్గా మాటలు లేదు. ఇప్పుడు బహుశా పారిపోతాడు ఏమనుకుంటాడంటే, నేను దొరికిపోలేదు, పర్లేదు, నేను ఇప్పుడు పారిపోతున్నాను బహుశా అనుకున్నాడేమో. కానీ తన తగిన విషయం ఏంటంటే యాక్చువల్గా దేవుడు ఆల్రెడీ సిద్కియా రాజుని నెబుకద్నెజర్ చేతికి ఆల్రెడీ అప్పగించాడు కాబట్టి నెబుకద్నెజర్ ఎంత కాదనుకున్నా లేదా సిద్కియా రాజు ఎంత పారిపోదాం ప్రయత్నం చేసినా సరే ఖచ్చితంగా దొరికిపోవడం మాత్రం గ్యారంటీగా జరుగుతున్న కార్యమే. ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ అది దేవుని యొక్క నిర్ణయం. ఇక్కడ దేవుడు ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు జరగబోయేది అది, కాబట్టి అది జరగకుండా ఉండాలంటే నువ్వు సరెండర్ అవ్వని దేవుడు చెప్పాడు యాక్చువల్గా చాలా కాలం పాటు. కానీ సిద్కియా రాజు వినలేదు. అందుకే చూడండి, సిద్కియా రాజు గురించి ఒక మాట చూడండి, ప్రవచనంగా కూడా యెహెజ్కేలు గ్రంథంలో మాట ఒక మాట చదువుకుంది. యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయం, 13వ వచనంలో చూడండి ఈ కార్యం గురించి కూడా ముందుగానే చెప్పబడింది. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనం చదవండి. అతన్ని పట్టుకొనుటకై, అంటే రాజుని పట్టుకోవడానికి నేను నా వలయొగ్గి, చూడండి నేనంటే అక్కడ అర్థం ఏంటంటే దేవుడు చెప్తున్నాడు, నేను నా వాణ్ణి చిక్కించుకొని కల్దీయుల దేశమైన బబులోనునకు వాణ్ణి తెప్పించేదను. చూడండి, కల్దీయుల దేశమైన బబులోనునకు వాణ్ణి తెప్పించేదను. అయితే ఆ స్థలమును చూడకయే అతడు అక్కడ చచ్చును. ఇక్కడ చూడండి క్లియర్గా ఇక్కడ దేవుడు ఆల్రెడీ యెహెజ్కేలు ద్వారా ఏం చెప్పాడు తెలుసా? ఏం చెప్పాడంటే యాక్చువల్గా నేను వలవేసి సిద్కియా రాజు నేను పట్టుకుంటాను. ఇప్పుడు చూడండి, నెబుకద్నెజర్ పట్టుకుంటాను దేవుడు ఎక్కడ చెప్పలేదు. దేవుడు ఏం చెప్పాడంటే నేను వలేస్తాను, సిద్కియా రాజు నేను చిక్కించుకుంటాను, నేను చిక్కించుకున్న తర్వాత ఏం చేస్తానంటే నెబుకద్నెజర్కి అప్పచెప్తాను. అప్పుడు ఆ నెబుకద్నెజర్ రాజు ఏం చేస్తాడంటే తన రాజ్యంలోనే తీసుకొని వెళ్తాడు. గమనించండి, తన రాజ్యం తీసుకెళ్తాడు కానీ దాన్ని చూడ్డు అని బైబిల్లో ఉంది. ఆ రాజ్యంలోకి వెళ్తాడు, ఆ రాజుకి దొరుకుతాడు, కానీ ఆ రాజును చూడు, ఆ రాజ్యాన్ని కూడా సిద్కియా రాజు చూడ్డు. అంటే చూడండి, ఈ మాట ఎందుకు తీసుకొచ్చి జ్ఞాపకం చేస్తానంటే ఇక్కడ దీని వెనకాలేదు ఈయన అనుకున్నాడు కాబట్టి దొరికిపోయాను కాదు. లేదా నెబుకద్నెజర్ గట్టిగా బలంగా అనుకున్నాడు, సంకల్పించాడు కాబట్టి, కరెక్ట్గా ప్లాన్ చేశాడు కాబట్టి, సైన్యాన్ని బలపరచాడు కాబట్టి దొరికిపోయాను కాదు. ఎందుకు చెప్పి చూస్తారా, యాక్చువల్గా సిద్కియా గ్రహించలేదు. కానీ ఎప్పుడైతే దేవుడు యెరెమీయా ద్వారా మాట్లాడి నువ్వు సరెండర్ అయిపోతే కనీసం నీ ప్రాణాలను కాపాడుకుంటా, నీ కుటుంబ ప్రాణాలను కాపాడుకుంటా, నీ రాజ్యం క్షేమంగా ఉంటుంది, నీ రాజ్యం తగలబడదు, నీ రాజ్యం నిర్మానుషంగా మారదు, ప్రజలందరూ సేఫ్గా ఉంటారు, దొరికిపోతే కొంతకాలమే మీరు బానిసలు వెళ్తారు కానీ మళ్ళీ తిరిగి వచ్చేస్తారని కూడా దేవుడు ముందుగానే చాలా కాలం పాటు చెప్తూ వచ్చాడు. చెప్పినా సరే ఈ రాజు మాట వినలేదు. కానీ ఎప్పుడైతే రాజు మాట వినుకున్నాడు, ఈయన ఏమనుకున్నాడు అంటే నేను ప్లాన్ చేస్తాను కాబట్టి ఖచ్చితంగా నేను ఎస్కేప్ అయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా నాకు ఉంటుంది, యెరెమీయా నేను ప్రూవ్ చేయొచ్చు అనుకున్నాడు. అబద్ధ ప్రవక్త లెక్క మాట నిజమవుతుంది, యెరెమీయా ఫాల్స్ అవుతాడు అని యాక్చువల్గా సిద్కియా రాజు అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఆల్రెడీ ఏం చేశాడని బైబిల్ మనం చూస్తున్నాం అంటే సిద్కియా రాజు గమనించలేదు, గ్రహించలేదు. కానీ ఆల్రెడీ సిద్కియా రాజుకు దేవుడు వల వేసేసాడు. ఆల్రెడీ ఆ వలలోనే చెక్కున్నాడు, వలలో చెక్కబడి ఆల్రెడీ ఉన్నాడు. త్వరలో నెబుకద్నెజర్ చేతికి దేవుడు రాజుని అప్పగించబోతున్నాడు. కాకపోతే తెలియక వ్యర్థంగానే చాలా ప్రయత్నం చేశాడు. ఇప్పుడు చూడండి, ఈ ప్రయత్నం అంటే కూడా చూడండి ఎంత డిసప్పాయింట్ని కలిగిస్తుంది, ఎంత నిరుత్సాహాన్ని కలిగిస్తుంది అంటే ఇలాంటి సిచ్యువేషన్లో పాపం ఈ రాజు ఏమనుకున్నాడు, సిద్కియా రాజు ఏమనుకున్నాడు, నేను పారిపోతున్నాను కదా, ఆల్మోస్ట్ వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయాను, ఇంక బహుశా వీళ్ళు చేసి నన్ను పట్టుకోలేరు అనుకుని ఉంటాడు బహుశా సిద్కియా రాజు. ఇప్పుడు చూడండి, ఆటోమేటిక్గా అప్పటికప్పుడు రాజ్యంలో దొరికిపోయి ఉంటే బహుశా కొంచెం లెక్క వేరు ఉండేది, దొరికిపోయాడు కొంత బాధ ఉండేది, కానీ నిరుత్సాహం అంటే బహుశా అంత ఉండేది కాదేమో. కానీ ఎప్పుడైతే తన పారిపోతూ ప్రయత్నం చేస్తున్నాడో, ఆల్మోస్ట్ అలా పారిపోయాడు, సక్సెస్ఫుల్ అయిపోతున్నాడు, ఆల్మోస్ట్ అలా అనుకున్నాడు, ఆ లాస్ట్ మూమెంట్లో ఇంక నేను పారిపోతాను, దక్కించుకుంటున్న ప్రాణం అన్న మూమెంట్లో ఎప్పుడైతే దొరికిపోయాడో అది చాలా నిరుత్సాహాన్ని కలిగేస్తుంది. ఎందుకంటే ఊరగా పారిపోతున్నప్పుడు కొంచెం ఆశ ఏంటంటే నేను ఎస్కేప్ అయిపోతున్నాను, నా ప్రాణం నేను కాపాడుకుంటున్నాను అనుకున్నాడు యాక్చువల్గా. అలా ఆ ఆశ అలా కలిగింది, నేను పారిపోతున్నాను పర్వాలేదు అనుకున్నాడు. పర్వాలేదు అనుకున్న ఒక ఆలోచన బహుశా రాజుకు వచ్చి ఉంటుంది. కానీ ఈ మూమెంట్ సడన్గానే మళ్ళీ
దొరికిపోయాడు. కారణం ఏంటంటే సిద్కియారాజు బలంగా ప్రయత్నం చేయలేదని కాదు, లేదా నెబుకద్నెజరు చాలా బలవంతులని కాదు, కానీ దేవుడు ఆల్రెడీ ఈ నిర్ణయాన్ని దేవుడు తీసుకున్నాడు. దేవుడు ఆల్రెడీ ఇలా జరగాలని డిసైడ్ చేసేసాడు కాబట్టి ఖచ్చితంగా ఇలా జరిగే తీరుతుంది. అది నెబుకద్నెజరు వద్దనుకున్నా లేదా సిద్కియారాజు వద్దనుకున్నా ఖచ్చితంగా జరిగేదైతే అదే. అందుకని సిద్కియారాజు అన్ని రకాలుగా ప్రయత్నం చేసినా సరే ఖచ్చితంగా చివరికి యెరెమీయా చెప్పినట్టుగానే ఇక్కడ జరుగుతూ వస్తుంది. కొంచెం కింద చదవండి. బబులోను రాజు రిబ్లా పట్టణంలో సిద్కియా కుమారులను అతని కన్నుల ఎదుట చంపించెను. మరియు బబులోను రాజు యోధా ప్రధానులందరినీ చంపించెను. అంతటా అతడు సిద్కియా కన్నులు ఊడదీయించి అతన్ని బబులోనునకు తీసుకొని పోవుటకై సంకెళ్లతో బంధించెను. కల్దీయులు రాజనగరును ప్రజల ఇండ్లను అగ్నిచేత కాల్చివేసి యెరూషలేము ప్రాకారములను పడగొట్టిరి. అప్పుడు రాజదేహ సంరక్షకులకు అధిపతియగు నెబూజరదాను శేషించి పట్టణంలో నిలిచి ఉన్న ప్రజలను ద్రోహులై తమ రాజును విడిచి తనతో చేరిన వారిని శేషించిన ప్రజలందరినీ బబులోనునకు కొనిపోయాను. అయితే రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబూజరదాను లేమిగల దరిద్రులను యోధా దేశంలో ఉండనిచ్చి వారికి ద్రాక్ష తోటలను పొలములను నియమించెను. చాలా ఇక్కడ చూడండి, మనం గమనించినట్లయితే అక్కడ ఏం జరిగిందంటే ఎంతమంది చాలాసార్లు చూసారా, ఇప్పుడు సిద్కియారాజు ఎప్పుడైతే దొరికిపోయాడు అక్కడ ఏం చేశాడు, నెబుకద్నెజరు ముందుకు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు నెబుకద్నెజరు ఏం చేశాడంటే సిద్కియా కళ్ళు ఎదుటే తన కుమారుల యొక్క కన్నులను ఓడబెక్సాను బైబిల్ మనం చూస్తాం. ఆ తర్వాత ఆ కొడుకులు చంపేసి సిద్కియా రాజు కళ్ళను తీసిన బైబిల్ మనం చూస్తాం. అందుకే చూడండి, యేస్కేల్ గ్రంథం చదివి చూసారా, నువ్వు అక్కడికి వెళ్తావు కానీ నువ్వు రాజ్యానికి రాజుగా నువ్వు చూడవని దేవుడు చెప్పాడు చూసారా యేస్కేల్ గ్రంథంలో. ఎందుకు చూడడానికి అక్కడికి వెళ్ళి చూడకుండా ఎలా సాధ్యమవుతుంది అంటే దేవుడు ముందుగానే ప్రవచనంగా చెప్పాడు. ఎగ్జాక్ట్ అలా జరిగిందంటే అక్కడ వెళ్ళాడు కానీ రాజు సిద్కియా కళ్ళను నెబుకద్నెజరు రాజు కూడా పీకేశాడు కాబట్టి అక్కడికి వెళ్ళాడు, చెరపట్టబడ్డాడు, కానీ రాజుని చూడలేదు, ఆ రాజ్యాన్ని కూడా చూడలేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ అలా జరిగిన తర్వాత బైబిల్ మనం చూస్తే ఈ నెబుకద్నెజరు రాజు యొక్క దేహ సంరక్షణలు చూస్తాం. అంటే నెబుకద్నెజరు రాజు యొక్క బాడీ గార్డ్స్ అనమాట. అంటే కొంచెం ఆ రాజ్యములో సైన్యములో కొంచెం ఉన్నతమైనటువంటి పొజిషన్ ఉండే వారి గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళు ఏం చేశారంటే కొంతమందిని చెరగా నెబుకద్నెజరు రాజు లేదా తన దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా బబులోను రాజ్యానికి చెరగా కొంతమందిని తీసుకొని వెళ్ళిపోయి అందులో కొంత ప్రాముఖ్యమైనటువంటి వారు ఉన్నారని బైబిల్ మనం చూస్తున్నాం. అయితే మీరు కొంతమంది అంటే ఏమీ లేకుండా దారిద్ర్యంలో పేదరికం వారిని మాత్రము చెరగా తీసుకుని వెళ్ళదంట. వారిని యెరూషలేం పట్టణంలోనే వదిలేసాడు నెబుకద్నెజరు రాజు కూడా. వదిలేసి ఏం చేశాడు, వారితో ఏం చేయించాడంటే యెరూషలేం పట్టణం ఉన్నటువంటి ద్రాక్ష తోటలు ఏవైతుంటాయో వాటిని పండించి వాటిని చూసుకునేటువంటి కార్యం, ఆ పనిని పేదవారికి అక్కడ రాజ్యంలో అప్పచెప్పినట్లు బైబిల్ మనం చూస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు పెద్దగా నెబుకద్నెజరుకు ఉపయోగపడరు కాబట్టి వాళ్ళు తీసుకుని వెళ్ళలేదు. కానీ ఎవరైతే కొంచెం జ్ఞానవంతులు లేదా ప్రధానులు కొంచెం గొప్ప వాళ్ళని ఎవరైతే నెబుకద్నెజరు అనుకున్నాడో వాళ్ళందరిని మాత్రం ఖచ్చితంగా చెరగా తీసుకొని వెళ్ళిపోయాడట. ఇప్పుడు చూడండి, రాజు కూడా సఫర్ అయ్యాడు. ఇక్కడ యాక్చువల్ చూస్తే రాజు యొక్క కుమారులు సఫర్ అయ్యారు. ఇవన్నీ చెప్పండి, దేశ ప్రజలు కూడా చాలామంది సఫర్ అయ్యారు. ఇప్పుడు చూడండి, ఇదంతా వచ్చింది యాక్చువల్గా ఎంత ప్రాబ్లం యాక్చువల్ రావాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా రాజు కనుక సిద్కియా రాజు కనుక కొంచెం జ్ఞానంగా ముందుగానే ఆలోచించి యెరెమీయా యొక్క మాటను కనుక విని ఉండుంటే అసలు ఎంత ప్రాబ్లం వచ్చిండేదే కాదు. బహుశా చెరగా వెళ్ళిపోయేలేమో కానీ ప్రాణాలు పోయేవి కాదు. తన కుమారుల యొక్క ప్రాణాలను కాపాడుకునేవాడు, ప్రజల యొక్క ప్రాణాలను కాపాడుకునేవాడు, మరలా తిరిగి దేశానికి వెళ్ళేవాడు. కానీ ప్రాణాలు ఇక్కడ చూడండి ఎంత పెద్ద, అందరూ కూడా సఫర్ అయ్యారు. ఆల్మోస్ట్ చాలామంది సఫర్ అయ్యారు. ఇంత సఫర్ అవ్వాల్సిన అవసరం యాక్చువల్గా లేదు. ఎప్పుడంటే ఈ రాజు గనక సిద్కియా రాజు గనక సింపుల్గా యెరెమీయా చెప్పాడు మాటకు గనక సింపుల్గా లోబడేంత స్థితి కనుక ఉండుంటే ఎంత బాధ బహుశా అనుభవించాల్సిన అవసరమో సిద్కియాకు ఉండేది కాదు. కాదు ఎస్కేప్ అయిపోదాం ఏముందని అనుకున్నాడు, కానీ చివరికి దేవుడు చెప్పినట్లుగానే ఇక్కడ జరిగింది కాబట్టి దొరికిపోయాడు. ఇప్పుడు రాజ్యం అంతా కూడా సఫర్ అవుతుంది. సింపుల్గా దేవుడు చెప్పింది చేసి ఉంటే అబద్ధ ప్రవక్తల మాట నమ్మడం మానేసి యెరెమీయా యొక్క మాటను కనుక నమ్మి దేవుని పైన ఆధారపడి ఉండుంటే ఇంత ప్రాబ్లం యాక్చువల్గా సిద్కియా రాజుకు ఉండేదే కాదు. కానీ వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు ఎంత ప్రాబ్లంలో ఇక్కడ ఆయన ఉన్నాడు. కొంచెం కింద చదవండి. మరియు ఇర్మియాను గూర్చి బబులోను రాజైన నెబుకద్నెజరు రాజదేహ సంరక్షకులకు అధిపతియగు నెబూజరదానునకు ఈ ఆజ్ఞ ఇచ్చాను. నీవు ఇతనికి హాని చేయక దగ్గర నుంచుకొని పరామర్శించి ఇతడు నీతో చెప్పినట్లు చేయవలెను. కావున రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబూజరదానును, షండులకు అధిపతియగు నెబూషబ్జానును, జ్ఞానులకు అధిపతియగు నేర్గల్ షరేజరును, బబులోను రాజు ప్రధానులందరూ దూతలను పంపి బందీగృహశాలలో నుండి ఇర్మియాను తెప్పించి అతనిని ఇంటికి తోడుకొని పోవుటకు షాఫాను కుమారుడైన
అహీకాము కుమారుడగు గెదల్యాకు అతన్ని అప్పగించిరి. అప్పుడు అతడు ప్రజల మధ్య నివాసము చేసెను. చాలా ఇక్కడ చూడండి 11వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి ఇర్మియా పట్ల దేవుడు ఎలా వ్యవహరించాడో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి అంతా మనం తీర్పు చూస్తున్నాం. యెరూషలేము పట్టణం లేదా యూదా పట్టణం అంతా కూడా తీర్పు, రాజుతో సహా అల్పమైనటువంటి వారందరూ కూడా తీర్పులోనికి వచ్చారు. ఇప్పుడు చూడండి వీళ్ళందరూ తీర్పులోకి వచ్చినప్పుడు నార్మల్గా మనం ఏమనుకుంటామంటే అందరూ తీర్పులోకి వచ్చారు, దేశమంతా సఫర్ అవుతున్నారు కాబట్టి ఇర్మియా కూడా ఖచ్చితంగా సఫర్ అవుతాడు అనుకుంటాం. కానీ చూడండి ఒక రకంగా ఇర్మియా కూడా సఫర్ అవుతాడు, ఎందుకంటే ఇర్మియా కూడా చెరగా వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇర్మియా కూడా సఫర్ అవుతాడు. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, ఇర్మియా ఆల్రెడీ దేవుని యొక్క మాటను వింటూ వచ్చాడు. ఇర్మియా దేవుని యొక్క మాటను ప్రకటించే విషయంలో చాలా రిస్క్ తీసుకునే రకం చెప్పాలంటే చాలా రిస్క్ తీసుకొని ప్రజల్లో వినడానికి ఇష్టపడకపోయినా సరే, ఈవెన్ రాజు కూడా వినడానికి ఇష్టపడకపోయినా సరే ఆ మాటను చెప్తూ వచ్చాడు, ఒకటే మాటను చెప్తూ వచ్చాడు, అలా చెప్తూ హెచ్చరిస్తూ వచ్చాడు. కాబట్టి ఇర్మియా చాలా వరకు ఒక రకంగా సఫర్ అయ్యాడు. రాజ్యము సేఫ్గా ఉన్నప్పుడు, ప్రజలు క్షేమంగా ఉన్నప్పుడు ఇర్మియా ఒక్కడే సఫర్ అవుతూ వచ్చాడు. ఇప్పుడు ఒకసారి డిఫరెన్స్ గమనించండి. ఇక్కడ దేవుని యొక్క మాట వినడం వల్ల వచ్చిన డిఫరెన్స్ అంటే ఇక్కడ మనం చూస్తున్నాం. ఇర్మియా ఒక్కడు యెరూషలేము పట్టణం అంతా క్షేమంగా ఉన్నప్పుడు ఇర్మియా చాలా సఫర్ అయ్యాడు. అందరూ బాగున్నారు కానీ ఇర్మియాను గోతిలో పడేశారు. ప్రధానులు కొంతమంది వచ్చేస్తారు. గత వారం మనం చూసారా, అందరూ బాగున్నారు కానీ ఇర్మియా బాగోలేదు. అందరూ బాగానే హ్యాపీగా ఉన్నారు కానీ ఇర్మియా మాత్రం సఫర్ అయ్యాడు. ఇర్మియా చాలా ఇబ్బంది పడ్డాడు అప్పుడు. కానీ ఇప్పుడు చెరగా వెళ్ళిపోయింది. తీర్పు వచ్చినప్పుడు మాత్రం మీరు బైబిల్లో చూడండి, దేవుని యొక్క దృష్టి మాత్రం ఇర్మియా మీద కొంచెం ప్రత్యేకంగా ఉన్నట్టుగా బైబిల్ మనం చూస్తున్నాం. అది ఎంత ఆశ్చర్యం కలిగిస్తుందంటే, యెరూషలేము పట్టణంలో యాక్చువల్గా చెప్పుకుంటే సిద్కియా రాజు ఇర్మియాను ఎక్కువ గౌరవించాలి. యాక్చువల్గా ఇర్మియాను ఎక్కువ గౌరవించాలి, ఎందుకంటే ఇర్మియా నిజంగా దేవుని యొక్క మాట ముందున్నట్టుగా చెప్తూ వచ్చాడు. అబద్ధ బోధకులు బహుశా రాజు దగ్గర స్వార్థం ఆలోచించుకొని లేదా లాభాపేక్షతోనో లేదంటే రాజును సంతోషపరచాలనో రాజుకు నచ్చినట్టుగా విషయాలు చెప్పారు చాలామంది అబద్ధ ప్రవక్తలు. ఇర్మియా మాత్రం ఉన్నట్టుగా దేవుని యొక్క మాటని ఎప్పుడూ ఒకేలా చెప్తూ వచ్చాడు. అన్నీ బాగున్నప్పుడు స్టార్టింగ్లో మొదటి అధ్యాయంలో ఏ మాట చెప్తూ వచ్చాడు ఇర్మియా, 38 అధ్యాయంలో కూడా అదే మాట మీద నిలబడ్డాడు ఇర్మియా. సిచ్యువేషన్స్ మారినాయి కాబట్టి ఇర్మియా యొక్క మాట మారలేదు. అక్కడ ఈ మాట అని చెప్తుంటే ఇర్మియా ఎంత ప్రాబ్లం ఫేస్ చేశాడు, ఎంతగా నిలబడ్డాడో మనం అర్థం చేసుకోవాలి. అలా నిలబడ్డాడు కాబట్టి, కష్టపడ్డాడు కాబట్టి నేమో బహుశా దేవుడు కూడా ఇర్మియా మీద తన దృష్టిని ఉంచాడు. అందుకని బైబిల్లో చూడండి ఆశ్చర్యం ఏంటంటే, నెబుకద్నెజరు అందరినీ చెరగా తీసుకుని వెళ్ళిపోయాడా. అలా వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది తన దేహ సంరక్షకులను పిలిచి, కొంతమంది ప్రధానులను పిలిచి, నెబుకద్నెజరు రాజు నోటి నుండి వచ్చిన మాట ఏంటో తెలుసా, మీరు వెళ్ళి ఇర్మియాను మాత్రం మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఆయనకి ఏది అవ్వకూడదు అన్నాడు. ఏమంటే తెలుసా, ఇర్మియాకి ఏది అవ్వకూడదంట. ఇర్మియాకి ఏమి అవ్వకుండా ఆయన మంచి చెడు అంతా మీరు చూసుకోవడానికి, ఆయనకి ఏ ప్రాబ్లం రాకూడదు, ఆయనకి ఏ లోటు రాకుండా మీరే ఆయన్ని చూసుకోవాలని కొంతమంది కొంచెం జస్ట్ చెప్పడం కాదు, చాలా అక్కడ చూడండి చాలా లిస్ట్ ఇచ్చారు. అక్కడ చాలా ప్రధానమైనటువంటి వారిని, అధికారుల్ని, జ్ఞానవంతులందరినీ కూడా ఇర్మియా దగ్గరికి రాజు పంపించాడంట. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇర్మియా ఈ మూమెంట్లో యాక్చువల్గా జైల్లో ఉన్నాడు. సిద్కియా రాజు జైల్లో పెట్టించాడు కాబట్టి జైల్లో ఉన్నాడు. గోతుల నుంచి వచ్చిన తర్వాత జైల్లో పెట్టించాడు, జైల్లో ఉన్నాడు ఇప్పుడు యాక్చువల్ ఇర్మియా. ఇప్పుడు జైల్లో ఉన్న వ్యక్తి దగ్గరికి నెబుకద్నెజరు రాజు ప్రధానుల్ని పెద్దోళ్ళందరినీ, రకంగా చెప్పంటే గవర్నమెంట్ అఫీషియల్స్ అందరినీ పంపించాడు జైలుకి. ఇప్పుడు చూడండి జస్ట్ రిలీజ్ చేయడం కోసం అయితే ఒకరిద్దరు పంపిస్తే సరిపోద్ది, కానీ ఎందుకో తెలియదు కానీ మరి బహుశా దేవుడు అలాగే నెబుకద్నెజరు యొక్క మనసులో పనిచేస్తాడో మరేమో మనకు తెలియదు. కానీ నెబుకద్నెజరు యొక్క ప్రవర్తన అంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ఎంత డిఫరెంట్గా ఉందంటే, ఎవరో ఒకరు చెప్పట్లేదు, ఎవరిద్దరు ముగ్గురు సైనికులకి వెళ్ళి మీరు వెళ్ళి ఇర్మియాను తీసుకొచ్చేసాడు ఆయన జాతి చూసుకొని చెప్పడం కాదు. ఇర్మియాను బహుశా నెబుకద్నెజరు అంత గౌరవించాడంటే తన దేహ సంరక్షకులు చెప్పాడు, ఇర్మియాకి ఏం కాకుండా మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పడం మాత్రం కాదు. కానీ ఇర్మియాని రిలీజ్ చేసేటప్పుడు సిద్కియా రాజు జైల్లో పెట్టించి ఆ జైలుకి వెళ్ళి రిలీజ్ చేసే టైం వచ్చి రిలీజ్ చేయడానికి పంపించినప్పుడు కూడా చాలామంది గవర్నమెంట్ అఫీషియల్స్ని పంపించాడు నెబుకద్నెజరు రాజు. అక్కడ మీరు లిస్ట్ చూడండి, అక్కడ దేహ సంరక్షకుల అధిపతిని పంపించాడు, దేహ సంరక్షకులు పంపించాడు, ఇంకా షండుల అధికారులను పంపించాడు, ఇంకెవరెవరో జ్ఞానవంతుల అధికారులు పంపించాడు. చాలా ఎక్కువ మందిని, ప్రధానులందరినీ, ముఖ్యులందరినీ కూడా పంపించాడు. అంత వాల్యూను నెబుకద్నెజరు ఇర్మియాకి ఇచ్చాడు. ఇక్కడ అదే నిజంగా మనకు ఆశ్చర్యం కలిగించే విషయం. ఎందుకంటే అంత గౌరవము యాక్చువల్గా చూసుకుంటే ఇక్కడ సిద్కియా రాజు కూడా ఉండదు ఆ గౌరవాన్ని ఇర్మియాకి. కానీ చెరగా పట్టుబడినప్పుడు ఎందుకోగా తెలియదు, ఒక అన్యరాజు వచ్చినప్పుడు మాత్రం అన్యరాజు మాత్రం నెబుకద్నెజరు ఇర్మియాను ఎందుకనో గౌరవించాడు. అలా రిలీజ్ చేయించిన మాత్రమే కాదు, ఇంకో మాట కూడా అంటున్నాడు తెలుసు. అక్కడ రాజు చూడండి ఏమంటున్నాడు, చదువుతాను చూడండి, లాస్ట్లో అంటున్నాడు, కొంచెం పైన చదివితే చూడండి 12వ వచనము 2 లైన్లు మనం చూస్తే అక్కడ చూడండి ఆ నెబుకద్నెజరు రాజు చెప్తున్నాడు దేశ సంరక్షణ అధికారులు కలిగి ఏం చెప్తున్నాడంటే, నీవు ఇతనికి ఏ హాని చేయక దగ్గరుంచుకొని
అంటే నువ్వు దగ్గరే ఉండి పరామర్శించి ఇతడు నీతో చెప్పున్నట్లు అతను నీతో ఏం చెప్తాడు నువ్వు చేయాలంటున్నాడు. ఇప్పుడు చూడండి, గమనించండి. అక్కడ తన దగ్గర ఉండేటువంటి రాజు పక్కన ఎప్పుడు ఉండేటువంటి వాళ్ళతో ఏం చెప్తాడు తెలుసా? ఎరిమే ఏం చెప్తాడు మీరు దాన్ని చేయండి అన్నాడు. ఎరిమే అతను మీకు ఏం చెప్తాడు మీరు అది చేయండి. ఈ మాట ఎవరన్నారు? యాక్చువల్గా ఒక అన్య రాజు చెరగా తీసుకుని వెళ్ళిపోవడానికి వచ్చేటువంటి ఒక రాజు తన దగ్గర ఉన్నటువంటి ప్రధానం చెప్తున్న మాట అని తెలుసా? ఎరిమైన జైలు బయట తీసుకుని రండి, ఆయన చెప్పిన ప్రతిదీ మీరు ఆయనకి చేయండి, ఆయనకి ఏమీ రాకుండా నువ్వే దగ్గర నుండి జాగ్రత్తగానే చూసుకోవాలి, నువ్వు దగ్గర నుండి జాగ్రత్తగానే చూసుకోవాలి అని మాత్రమే చెప్పడం కాదు. కానీ అక్కడ చూసి నెబుకద్నెజరు రాజు ఈవెన్ యెరెమీయాను కూడా చెరగా తీసుకుని వెళ్ళిపోయాడు. చెరగా తీసుకొని వెళ్ళిపోయినప్పుడు కూడా నెబుకద్నెజరు యెరెమీయాకి ఇచ్చిన ఒక ప్రత్యేకమైన ఒక గౌరవము లేదా స్థానం ఏంటంటే, ఫెసిలిటీ ఏంటంటే, ఇతను తీసుకెళ్ళి జైల్లో పెట్టలేదు. జైల్లో పెట్టకుండా తన ప్రజల మధ్యన నివసించేటువంటి ఆ ఫ్రీడమ్ని యెరెమీయాకి నెబుకద్నెజరు రాజు ఇచ్చాడు. ఎందుకు అంటే బహుశా మనకి అది అక్కడ ఆన్సర్ మనకు దొరకదు, ప్రయత్నం చేసినా మనకు ఆన్సర్ దొరకదు. ఎందుకు రాజు ఇలా చేసినా కూడా బహుశా ప్రస్తుతానికైతే మనకైతే యాక్చువల్గా తెలియదు. కానీ బహుశా ఏమై ఉండొచ్చు అంటే, సిద్కిరాజు పట్టబడ్డానికి కూడా దేవుడే వల వేశాడని యెహెజ్కేలు గ్రంథంలో మనం చూసారా? అలా చూసుకున్నప్పుడు ఈ సిచ్యువేషన్ అంతా కూడా యాక్చువల్గా దేవుని యొక్క స్వాధీనంలోనే ఉంది. దేవుని యొక్క స్వాధీనంలో ఉంది కాబట్టే యెరెమీయా దేవుని చేతుల్లో ఉన్నాడు కాబట్టి యెరెమీయాకు ప్రత్యేకమైనటువంటి ఒక గౌరవాన్ని లేదా ప్రత్యేకమైన స్థితిని, ఒక ఫెసిలిటీని, కొంత ఆధిక్యతని, కొంత వెసులుబాటుని, కొంత ఆశీర్వాదాన్ని, దేవుడు మాకు మంచి స్థితిని దేవుడు యెరెమీయాకి ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, ఈ సిచ్యువేషన్ ఒకసారి ఆలోచించండి. నెబుకద్నెజరు రాజుకు కానీ లేదంటే ఆ రాజ్యం బబులోను రాజ్యం ప్రజల గురించి ఒకసారి ఆలోచన చేద్దాం. ఇప్పుడు చూడండి, నిజంగా ఎప్పుడైతే నెబుకద్నెజరు రాజు యెరూషలేము పట్టణాన్ని ముట్టడి వేసి కంట్రోల్ తెచ్చుకున్నాడో, బహుశా వాళ్ళు ఏమనుకుంటారు తెలుసు? యాక్చువల్గా యెహోవా దేవుడు కంటే మేము నమ్మిన దేవుడు చాలా చాలా గొప్పడని బహుశా వాళ్ళు అనుకోవచ్చు. ఎందుకంటే యెహోవా దేవుడు అద్భుతాలు చేస్తాడన్న విషయం అందరికీ తెలుసు. చాలా చుట్టుపక్కల రాజ్యాలకు చాలామందికి కూడా తెలుసు. యెహోవా దేవుడు ఎలా అద్భుతాలు చేసి ఇజ్రాయెల్ ప్రజల పక్షం నుండి పోరాడాడో, కార్యం జరిగించాడో ప్రజలందరికీ చరిత్ర అంతా బాగా తెలుసు చాలామందికి. కానీ ఇక్కడ స్పెసిఫిక్ ఈ టైం వచ్చేసరికి ఆ రాజ్యం నెబుకద్నెజరు చేతులు ఓడిపోవడం అంటే బహుశా నెబుకద్నెజరుకి కానీ లేదంటే ఆ ప్రజలకి బహుశా ఎలాంటి ఫీలింగ్ ఉండుండొచ్చు అంటే, బహుశా వాళ్ళు నమ్మినటువంటి యెహోవా దేవుడి కంటే మేము నమ్మినటువంటి దేవుడు చాలా చాలా గొప్పడేమో, అందుకనే ఆ రాజ్యం మీదకి, ఆ రాజ్యం పైన మా దేవుడు మాకు విజయాన్ని ఇచ్చాడని బహుశా వాళ్ళు టెంపరీగా అనుకుంటుండొచ్చు. కానీ ఇక్కడ మనం ఆలోచిస్తే, ఒకవేళ నెబుకద్నెజరు కానీ ఆ ప్రజలు కానీ నెబుకద్నెజరు ఆ తాలూకు వాళ్ళు అలా అనుకున్నా సరే, ఇక్కడ విషయం ఏంటో తెలుసా? ప్రతిదీ నెబుకద్నెజరు కంట్రోల్ ఉన్నట్టుగా మనకు అనిపిస్తున్నా, ప్రతిదీ నెబుకద్నెజరు నిర్ణయం తీసుకుంటున్నాడు అనిపిస్తున్నా, ఓ రకంగా చెప్పండి ప్రతిదీ కూడా దేవుని యొక్క నిర్ణయం ప్రకారం జరుగుతొచ్చింది. ఎందుకంటే ఇనిషియల్గా చూడండి, అన్ని సిచ్యువేషన్ అన్నీ బాగున్నప్పుడే యెరెమీయా ప్రకటించాడు. ఏమని తెలుసా? మీరు కనుక విగ్రహాల వైపు వెళ్ళిపోతే, మీరు కనుక మారుమనసు పొందకపోతే, దేవుని వైపు తిరగకపోతే, దేవుని కనుక మీరు స్థానం ఇవ్వకపోతే ఖచ్చితంగా శత్రువు మీ పైనకి వస్తాడు అని చెప్పాడు. అలాగే శత్రువు వచ్చాడు. శత్రువు రావడానికి యాక్చువల్ కారణం ఏమీ లేదు ఇక్కడ. యాక్చువల్గా యూదారాజు లేదంటే యెరూషలేము రాజు ఏమీ చేయలేదు, నెబుకద్నెజరుకి ఏం వ్యతిరేకం చేయలేదు. అయినా సరే నెబుకద్నెజరు సడన్గా అనుకోకుండా యుద్ధంకి వచ్చాడు. ఆ రాజు వస్తాడు, శత్రువు వస్తాడని చెప్పినట్టుగానే రాజు వచ్చాడు. చాలా కాలం పాటు ముట్టడి వేస్తాడని చెప్పాడు, అలాగనే రాజు ముట్టడి వేసాడు. మీకు లోపల పట్టణంలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయని చెప్పినట్టుగానే జరిగింది. అలాగనే నువ్వు చనిపోతావు, నీ కుటుంబం చనిపోతే, నీ కుమారులు చనిపోతారని దేవుడు చెప్పాడు, అలాగనే జరిగింది. నువ్వు ఆ రాజ్యం నాకు చెరగా వెళ్ళిపోతావు కానీ నువ్వు రాజును చూడు, ఆ రాజ్యాన్ని చూడని దేవుడు చెప్పాడు, అలాగనే ఎగ్జాక్ట్గా జరిగింది. దేవుడు ఎగ్జాక్ట్ చెప్పిన ప్రతిదీ జరుగుతూ వచ్చింది. అదేం చెప్తుందంటే, ఇది ఇందులో నెబుకద్నెజరు గొప్పతనం ఇందులో ఏమీ లేదు. నెబుకద్నెజరు ఏ దేవుని అయితే నమ్మాడు అనుకుంటున్నాడో ఆ దేవుని గొప్పతనం అందులో మనకు కనబడదు. ఈ అధ్యాయం మనకేం స్పష్టంగా క్లియర్గా దేవుడు ఏం మనకి తెలియపరుస్తాడంటే, నేను అనుకుందే ఖచ్చితంగా చివరికి జరిగే తీరుతుంది. ఈ నెబుకద్నెజరు ఏమనుకున్నది ఇష్యూ కాదు ఇక్కడ, సిద్కిరాజు ఏమనుకున్నాడు కూడా ఇష్యూ కాదు ఇక్కడ. దేవుడు ఎలా అనుకుంటున్నాడు అంటే, నేనేమనుకున్నాను ఇక్కడ అది చివరికి అదే జరిగి తీరుతుంది. అది కూడా ఏదో రిజల్ట్ మాత్రం జరుగుతుంది కాదు, ప్రతిదీ ఎగ్జాక్ట్ అలాగే జరుగుతూ వచ్చింది. ప్రతిదీ కూడా అదేం చెప్తుందంటే, ప్రతిదీ దేవుని యొక్క కంట్రోల్లోనే ఉంటుంది. కొన్నిసార్లు మనకు అలా అనిపించదు, కానీ ప్రతిదీ దేవుడు తన స్వాధీనంలో పెట్టు. కొన్నిసార్లు మనం అనుకుంటాం అంటే ప్రతిదీ నా కంట్రోల్ ఉంది అనుకుంటాం. సిద్కిరాజు ఏమనుకుంటుంటే, బహుశా యెరెమీయా యొక్క మాట వినుకోండి, యెరెమీయాని కొంతమంది ప్రధానులు వచ్చి యెరెమీయాని జైల్లో వేద్దని చెప్పినప్పుడు, లేదా గోతులో పడేద్దని చెప్పినప్పుడు, అలా పడేసినప్పుడు ఆ ప్రధానులే కావచ్చు, లేదా నెబుకద్నెజరు ఈ రాజు సిద్కిరాజు అనుకోవచ్చు, ప్రతిదీ కూడా మన కంట్రోల్లో ఉంది. యెరెమీయా యొక్క నోరు మనం ముంచేసాం, యెరెమీయా అనుకున్నాడు జరగకుండా మనం ఆపగలిగాం అని బహుశా అనుకుంటుంటారు వాళ్ళు. కానీ యాక్చువల్గా వాళ్ళు అనుకుంది ఇది కూడా జరగలేదు. వాళ్ళు అనుకుంటారు ఇదంతా మన సిచ్యువేషన్ అంతా మన కంట్రోల్ ఉందంటున్నారు. కానీ యాక్చువల్గా వాళ్ళకి తెలియ విషయం ఏంటంటే, ప్రతిదీ వాళ్ళ కంట్రోల్ యాక్చువల్గా లేదు, ప్రతి దేవుని కంట్రోల్లో ఉంది. కానీ ఆ విషయం వాళ్ళకి తెలియదు.
అదే చెప్తుంటే ప్రతిదీ కూడా దేవుని యొక్క స్వాధీనంలోనే ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్ మన కంట్రోల్ ఉండి మనకు అనిపిస్తాయి, కానీ యాక్చువల్గా ప్రతిదీ నీ కంట్రోల్ లేదు, కాకపోతే మనకు విషయం మనకు ముందుగా తెలియదు. ఇక్కడ సిద్ధిరాజు అలాగ అనుకున్నాడు, కానీ యాక్చువల్ అలా ఉన్నది జరగలేదు. సడన్గా మొత్తం అంతా సిచ్యువేషన్ మారిపోయింది. ఇలా చూసుకుంటే నెబుకద్నెజర్ రాజు కూడా బహుశా అనుకున్నాడు, అంతా నేను అనుకున్నట్టు జరుగుతుంది అనుకున్నాడు, కానీ యాక్చువల్గా అర్థమైన విషయం ఏంటి, నెబుకద్నెజర్ అనుకున్నట్టు కూడా జరగట్లేదు. నెబుకద్నెజర్ కూడా తెలియని విషయం ఏంటంటే దేవుడు అనుకున్నట్లు కానీ నెబుకద్నెజర్ ద్వారా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఈ ఓడిపోయిన రాజు కానీ గెలిచిన రాజు కానీ ప్రమేయం యాక్చువల్గా ఏమీ లేదు. వాళ్ళకు ఇన్స్ట్రుమెంట్ లాగా, ఒక వస్తువులాగా దేవుడు వాడుకున్నాడు అంతే. దేవుడు వీళ్ళని శిక్షిద్దామంటున్నాడు, వీళ్ళ మాటలకు శిక్షిద్దాం అంటున్నాడు, కాబట్టి నెబుకద్నెజర్ యూస్ చేసుకున్నాడు. అలా నెబుకద్నెజర్ కూడా ఇంకేదో చేస్తున్నాను, నాకు లాభం వచ్చేస్తుంది, నేనేదో విజయం సంపాదించుకున్నాను, కానీ అదేది కూడా కాదు. అది నెబుకద్నెజర్ కూడా దేవుని యొక్క చేతుల్లో పనిముట్టు వలె వాడబడ్డాడు అంతే. ప్రతి దేవుని యొక్క స్వాధీనంలో ఉంది, ప్రతి దేవుడు అనుకున్నట్టుగా జరుగుతూ ఇక్కడ వస్తుంది. దేవుడు అనుకున్నట్టుగా జరుగుతూ వచ్చింది కాబట్టి నార్మల్గా యాక్చువల్గా ఏం జరగాలంటే, సొంత రాజే సొంత ప్రజలే యెరెమీయాని గౌరవించినప్పుడు, యెరెమీయా యొక్క మాటను నమ్మినప్పుడు ఇక అన్య రాజు ఏం నమ్ముతాడులే. యెహోవా దేవుని యొక్క ప్రవక్తను వేరే దేవుని నమ్మినటువంటి భక్తుడు యెరెమీయాకి ఏం గౌరవాన్ని ఇస్తాడు అనుకుంటాం మనం. కానీ ఒక అన్య రాజు కూడా గౌరవించి ఈవెన్ సిద్కియా రాజు కంటే గొప్పగా యెరెమీయాను చూస్తారనే విషయం చెప్తుందంటే, అది ఈవెన్ అందులో కూడా నెబుకద్నెజర్ గొప్పతనం అనుకుని నేను అన్నాను. బహుశా నెబుకద్నెజర్ కూడా దేవుడు అలా వాడుకొని యెరెమీయా కష్టపడ్డాడు కాబట్టి దాని తగ్గ ప్రతిఫలాన్ని టైం వచ్చినప్పుడు దేవుడు ఇచ్చాడు. ఈ తీర్పులో నెగిటివ్గా రాజుని ఎఫెక్ట్ చేసింది, కానీ పాజిటివ్గా యెరెమీయా అనేది ప్రభావితం చేసింది. తీర్పు అనేసరికి అందరికీ ఒకేలా రాలేదు. తీర్పులో కూడా దేవుడు యెరెమీయా నమ్మదగిన వాడుగా ఉన్నాడు కాబట్టి, నమ్మకంగా పనిచేశారు కాబట్టి యెరెమీయాకి ఎంతో కొంత ప్రయోజనాన్ని దేవుడు చేకూర్చాడు. అందుకే నా ఫ్రీడమ్ వచ్చింది. జైల్లో లేదు, అక్కడ రిలీజ్ అయిపోయాడు, తన ప్రజల మధ్యన ఉన్నాడు. చెరగా ఉన్నా సరే ఎవరికి లేనంత గౌరవాన్ని, ఏ యూదుడికి లేనంత గౌరవాన్ని బబులోను రాజ్యంలో యెరెమీయాకు దక్కింది ఇక్కడ. ఎందుకంటే రాజా స్వయంగా అంటున్నాడు, అతనికి ఏమీ కాకుండా నువ్వు జాగ్రత్తగా చూసుకొని తన దేహ సంరక్షకులు చెప్పాడు, తన బాడీ గార్డ్స్ చెప్పాడు, యెరెమీయాకి ఏం జరగకుండా అన్నీ నువ్వే చూసుకో, అతనేం చెప్తాడు చెప్పింది నువ్వు చెయ్యి. సరే, యోధా ప్రజలు యెరెమీయా చెప్పింది చేయలేదు, కానీ ఇక్కడ రాజు అంటున్నాడు అతనేం చెప్తాడు నువ్వు అది అంటే, బహుశా అతను ఏమైనా సరే నువ్వు దాన్ని చెయ్యు, అతను ఏం కావాలన్నా సరే నువ్వు దాన్ని చేసి పెట్టు, ఏది ఆటంకపరచొద్దు. ఆయన మాత్రం చాలా జాగ్రత్త, దానికి ఏం జరగకుండా జాగ్రత్తగా చూసుకొని పర్సనల్గా సజెషన్స్ కొన్ని ఇచ్చాడు రాజు. అలాగునే యెరెమీయాని నెబుకద్నెజరు ఆ ప్రజలు వాళ్ళు గౌరవిస్తూ జాగ్రత్త చూసుకుంటూ ఉన్నారు. ఇది మాత్రం కాదు, ఇంకో వ్యక్తి గురించి కూడా మనం చూద్దాం. చూడండి కొంచెం కిందకి 15వ వచనం చదవండి. 15వ వచనం కూడా, యిర్మీయా బందీగృహశాలలో ఉండగా యెహోవా మాట అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. చూడండి, యెరెమీయా బందీగృహంలో ఉన్నప్పుడు ఈ మాట ప్రత్యక్షమైందంట. నీవు వెళ్ళి కూషీయుడగు ఎబెద్మెలెకుతో ఇట్లనుము, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మేలు చేయుటకై కాక కీడు చేయుటకై నేను ఈ పట్టణమును గూర్చి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను. నీవు చూచుచుండగా ఆ మాటలు ఆ దినమున నెరవేరును. ఆ దినమున నేను నిన్ను విడిపించెదను. నీవు భయపడు మనుష్యుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు. ఇదే యెహోవా వాక్కు. చాలు, ఇక్కడ చూడండి ఒకసారి నేను చదువుతాను చూడండి. మరలా 16వ వచనం మనం చూసుకున్నట్లయితే అక్కడ చూడండి, 16వ వచనం 4 లైన్ మనం చూస్తే అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, మేలు చేయటకే కాక కీడు చేయటకే నేను ఈ పట్టణం గురించి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను. నీవు చూచుచుండగా ఆ మాటలు ఈ దినమున నెరవేరును. ఈ దినమున నేను నిన్ను విడిపించదను. నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ చూడండి, ఎబెద్మెలెకు అనే వ్యక్తి గురించి మనం చూస్తాం. చూడండి, ఇంతకుముందు అధ్యాయములు ఆ 38 అధ్యాయులు మనం చూస్తే ఒకసారి జ్ఞాపకం చేస్తాం. ఎబెద్మెలెకు అంటే వ్యక్తి ఎవరంటే, ఇక్కడ చూడండి, కొంతమంది ప్రధానులు వచ్చేసి యెరెమీయాని గోతులు వేయించేస్తారు. రాజుని ఇన్ఫ్లుయెన్స్ చేసి, రాజుని ప్రేరేపించి ఎలాగైనా సరే మనం ఈయన్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి ప్రజలు నిరుత్సాహపరుస్తున్నాడు, ప్రజలు మోటివేట్ చేయడం చెప్పేసి గోతులో వేయించేస్తారు చూసారా. గోతులో స్లోగా దించేస్తారు, తాళ్ళు కట్టి దించేస్తారు చూసారా గోతులోనికి యెరెమీయాని. అలా దించినప్పుడు మరలా ఈ ఎబెద్మెలెకు అనే వ్యక్తి, ఈయన ఒక అన్యుడు. యాక్చువల్గా చూసుకుంటే చరిత్ర చెప్తే ఈ వ్యక్తి అన్యుడు, అంటే యూదుడు కాదు, కానీ వారు ప్రజల మధ్య నివాసం చేస్తున్నాడు. ఈయన ఏంటంటే ప్రజలు ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే, ఆ టైంలో యెరెమీయాని విడిపించడానికి కొంతమంది రాజుని ఇన్ఫ్లుయెన్స్ చేసే అంత అధికారం ఉన్నటువంటి ప్రధానులకు వ్యతిరేకంగా ఒక వ్యక్తి నిలబడి యెరెమీయా గోతులోంచి విడిపించాడు. ఇప్పుడు చూడండి, అది చేసాడు 38 అధ్యాయంలో కార్యం అయిపోయింది. చేసిన వ్యక్తి మర్చిపోయాడు, బహుశా యెరెమీయా మర్చిపోయాడు. కానీ ఏం జరిగింది తెలుసా, 39 అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు మాత్రం దాన్ని మర్చిపోలేదు.
దేవుడు ఇప్పుడు జైలు ఉన్నప్పుడు చూడండి, ఆ వ్యక్తితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆ ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎబెద్మెలకుతో కూడా దేవుడు మాట్లాడితే ఏమన్నాడు తెలుసా? ఎబెద్మెలకు, అప్పుడు నువ్వు ఇలా చేసావు కాబట్టి, నువ్వు చేసింది నేను గుర్తుపెట్టున్నాను, నువ్వు ఇలాగున ఇర్మియాని నువ్వు విడిపించావు కాబట్టి, నేను ప్రతిసారి కీడు వస్తుంది అని చెప్పాను కదా, అది నేను ఇప్పుడు చేస్తున్నాను. ఆ మొమెంట్ వచ్చింది, ఆ టైం వచ్చింది, ఆ గడి వచ్చింది. ఇప్పుడు ప్రజలందరికీ కీడు సంభవిస్తుంది, ప్రజలందరికీ ఇబ్బంది కలుగుతుంది. కానీ నువ్వేం వర్రవద్దు, నీకు మాత్రం ఇబ్బంది ఏమి కూడా రాదు. నీకెందుకు రాదో తెలుసా? అక్కడ దేవుడు క్లియర్ చెప్తున్నాడు. ఇర్మియాని నువ్వు ఆ రోజు నువ్వు కాపాడావు కదా, ఇర్మియాను నువ్వు నమ్మి రిస్క్, అక్కడ చూడండి ఊరిని ఏదో కాపాడానికి చాలా రిస్క్ తీస్తున్నాడు. ఎందుకంటే ఒకసారి జ్ఞాపకం చేస్తాను, 30 మనం చూసారు లాస్ట్ టైము, కొంతమంది ఒక 4 ప్రధానులు వచ్చి రాజుని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ఇర్మియాని జైల్లో పెట్టించారు. రాజుని ఇన్ఫ్లుయెన్స్ చేసి జైల్లో పెట్టించినటువంటి వ్యక్తిని ఒక వ్యక్తి వెళ్ళి తెగించి ధైర్యంగా వెళ్ళి రాజుతో మాట్లాడి మళ్ళీ రాజు మంచి అభిప్రాయాన్ని కలిగించి విడిపించాడు. ఇప్పుడు నిజంగా కనుక ఇర్మియాని జైల్లో పెట్టించినప్పుడు ఈయన అన్యుడు కాబట్టి ఎబెద్మెలెకు అనే వ్యక్తిని మరలా జైల్లో పెట్టేసి లేదా మనశిక్ష విధించడం ప్రధాన పెద్ద ఇష్యూ ఏమీ కాదు. ఈజీగా వ్యక్తిని చంపించేయచ్చు, రాజుతో అధికారపూర్వకంగా ఎబెద్మెలెకుని చంపేయచ్చు ఆ 4 ప్రధానులు తలుచుకుంటే. అయినా సరే ఈయన అదేం ఆలోచించకుండా తన ప్రాణాన్ని తెగించి రిస్క్ తీసుకొని ఇర్మియాని ఆ రోజున కాపాడాడు. బహుశా మనం క్యాజువల్గా చదువుకుంటూ వెళ్ళిపోతే 35 ఊరిని వాళ్ళు జైల్లో వేయించారు, వాళ్ళు గోతులు దింపేశారు, ఈయన విడిపించాడు అనుకుంటాను. కానీ అక్కడ చాలామంది ప్రధానులు అధికారులు ఉన్నారు దాని వెనకాల. ఇర్మియాని జైల్లో పెట్టడానికి గోతులు దించడానికి కొంతమంది ప్రధానులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని కాదని ఇర్మియాని ఈ వ్యక్తి విడిపించాడు. ఎంత కష్టపడి ఉంటాడు, ఎంత రిస్క్ తీసుకుంటాడు ఒకసారి ఆలోచించండి. అంత రిస్క్ తీసుకొని విడిపించినందుకు దేవుని యొక్క వాక్యం ఈ వ్యక్తి కూడా ప్రత్యక్షమైంది. ఏమన్నాడు తెలుసా? దేవుడు చివరిలో అంటున్నాడు అక్కడ, ఆ వ్యక్తితో కూడా ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, ఒక అన్యుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. అన్యుడు అన్నమాట ఎందుకు చెప్తున్నాడంటే, ఇర్మియాని జైల్లో పెట్టించినటువంటి వాళ్ళు, ఇర్మియాని గోతులోకి దించేసి ఇరికించినటువంటి ఈ ప్రధానుల అధికారులు ఎవరుతున్నారు, వీరందరూ కూడా బహుశా దేవుని యొక్క మందిరానికి వెళ్తారు. ఈ అన్యుడు కాబట్టి బహుశా దేవుని యొక్క మందిరంకి వెళ్ళే అవకాశం ఈయనకి లేదు. కానీ యాక్చువల్ మీకు తెలుసా, ఈయన దేవుని యొక్క మందిరం బహుశా ఒక జీవితంలో ఒకసారి వెళ్ళి ఉండడేమో, కానీ ఇర్మియాని నమ్మి విడిపించాడు. చూసారా, ఆయనకు ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి దేవుడు గౌరవించి ఏ వ్యక్తిని కూడా దేవుడు సంరక్షించే ప్రయత్నం ఇక్కడ చేశాడు. ఏ వ్యక్తితో కూడా దేవుడు మాట్లాడదు అంటున్నాడు. ఏమంటారు సార్, నేను ప్రతిసారి కీడు సంభవిస్తుంది అని చెప్పాను కదా, అది చెప్పింది ఇప్పుడు నేను చేయబోతున్నాను, కానీ నువ్వు వరవలసిన పని నీకు లేదు. ఎందుకు వరవలసిన పని లేదు చూడండి, అక్కడ దేవుడు చెప్తున్నాడు. నేను చదివి ముగిస్తాను చూడండి, 17వ వచనం చదువుతాను చూడండి. ఆ దినమున నేను నిన్ను విడిపించేదను, నీవు భయపడ మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ గమనించండి, నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయంగా నిన్ను తప్పించేదను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణము నువ్వు దక్కించుకుందువని ఇదే యెహోవా వాక్యం. దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు ప్రాణానికి ఇబ్బంది ఏమీ ఉండదు, ఎందుకంటే నువ్వు నన్ను నమ్ముకున్నావు కదా అంటున్నాడు. యాక్చువల్గా ఇప్పుడు ఇర్మియాని కాపాడాడు కదా. యాక్చువల్ ఈ వ్యక్తి ఎబెద్మెలెకు అనే వ్యక్తి ఇర్మియాని కాపాడితే దేవుడు అంటే అసలు నువ్వు నమ్ముకున్నావు కదా అంటున్నాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచించాలంటే, ఒక రకంగా చెప్పండి, ఎబెద్మెలెకు ఇర్మియాని విడిపించడానికి ఎబెద్మెలెకును ప్రేరేపించిన కార్యం ఏంటి? లేదా దేవుడు ఎలా చూశాడు అంటే, ఇర్మియాని విడిపించినటువంటి కార్యం ద్వారా దేవుడు ఎలా చూశాడంటే, వ్యక్తి చేసిన పనిని నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి కదా నువ్వు వెళ్ళి ఇర్మియాని నువ్వు విడిపించావు. అది వరకు నిజం అనిపిస్తుంది. ఎందుకు తెలుసా, ఇర్మియాని చాలామంది ఎందుకు నమ్మలేదు, ఎందుకు జైల్లో వేయించారు అంటే, ఇర్మియాని యాక్చువల్లీ ఎవరు నమ్మలేదు. ఎందుకు నమ్మలేదంటే, ఇర్మియా దేవుని యొక్క ప్రవక్తను నమ్మలేదు, ఇర్మియా చెప్పే మాట దేవుని యొక్క మాటగా వాళ్ళు నమ్మలేదు. కాబట్టి ఇర్మియా మాట నమ్మకపోవడాన్ని బట్టి దేవుడు ఎలా చూస్తాడంటే, మీరు నా మాట వినలేదు అలా చూశాడు దేవుడు. యూదా ప్రజలు ఇర్మియా మాట నమ్మకపోతే మీరు నా మాట నమ్మలేదని దేవుడు చూశాడు. అయితే ఒక వ్యక్తి, ఒక అన్యుడై ఉండి కూడా ఒక వ్యక్తి ఎబెద్మెలెకు అనే వ్యక్తి ఇర్మియా యొక్క మాటను నమ్మి ఇర్మియాని అన్యాయంగా జైల్లో పెట్టించారు, అన్యాయంగా గోతులు దించారని అర్థమైంది కాబట్టి ఇర్మియాని విడిపించాడు. దాంట్లో అలా చూశాడంటే, నీకు నా మీద నమ్మకం ఉంది కాబట్టి కదా నువ్వు వెళ్ళావు, నువ్వు వెళ్ళి రిస్క్ తీసుకుని ఇర్మియాని నువ్వు విడిపించావు. ఒక సత్కార్యము చేశాడు ఎబెద్మెలెకు అనే వ్యక్తి, ఒక మంచి కార్యాన్ని చేశాడు. కానీ దేవుడు ఎలా చూస్తాడు, నువ్వు నమ్ముకున్నావు కాబట్టి కదా నువ్వు కార్యాన్ని చేసావు, అందుకే నేను నిన్ను కూడా నేను తప్పిస్తాను, నువ్వు వాళ్ళ చేతికి నువ్వు అప్పగింపబడవు. వాళ్ళ చేతికి అంటే ఎవరు అప్పచెప్తారని దేవుడు చెప్తారు, ఎవరు అప్పగించరు. నేను రాజు నిన్ను అప్పగించాను కాబట్టి అప్పగింపబడ్డాడు, నేను అప్పగించను కాబట్టి నువ్వు అప్పగింపబడవు, నువ్వు క్షేమంగానే ఉంటావు, నువ్వు వరేవలసిన పనే లేదు. ఇప్పుడు ఒకసారి ఆలోచించాలంటే, దేవుడు తను నమ్మినటువంటి వారికి, తన మాట నమ్మినటువంటి వారికి, దేవుని కోసం నిజంగా నిలబడేటువంటి వారి కోసం దేవుడు ఎంతమంది వస్తాడో మనకు క్లియర్ అర్థమవుతుంది. కొన్నిసార్లు మనం అనుకుంటామంటే, దేవుని నమ్మటంలో, దేవుడు చెప్పిన ప్రతిదీ చేయడంలో కొన్నిసార్లు రిస్క్ ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, నష్టపోతాం అనుకుంటాం కొన్నిసార్లు మనం. నేను చెప్పిన చూడండి, దేవుడు చెప్పాడు, కొన్నిసార్లు ఖచ్చితంగా దేవుడు చెప్పింది చేసేటప్పుడు కొన్నిసార్లు ఇబ్బంది ఉంటుంది, రిస్క్ ఉంటుంది ఖచ్చితంగా.
కొంత ప్రెషర్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ అది ఎల్లకాలం మనకి యాక్చువల్గా అది ఉండదు. ఓ టైం వచ్చినప్పుడు నువ్వు పడ్డ కష్టం తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా దేవుడు మనకి ఇచ్చే తెరుతాడు. అది ఇక్కడ క్లియర్గా ప్రూవ్ అవుతుంది. ఇక్కడ ఇర్మియా రిస్క్ తీసుకున్నాడు. రేపు చెప్పండి, చాలా రిస్క్ తీసుకున్నాడు. ప్రజలే నమ్మలేదు, రాజు నమ్మలేదు. చాలా తన సొంత ప్రజల మధ్యన అవమానానికి గురయ్యాడు, జైల్లో కూడా వెళ్ళాడు, చాలా హింసలు పొందాడు. ఆల్మోస్ట్ అలా గోతులు దింపబడిన తర్వాత దాదాపుగా చావు వరకు వెళ్ళిపోయి వచ్చాడు. కానీ అబేద్మెలెకు అనే వ్యక్తి ద్వారా రక్షింపడ్డాడు. దేవుడు రాజ్యమంతటిని తీర్పు తెరుస్తున్నప్పుడు ఇద్దరు వ్యక్తుల పట్ల మాత్రం దేవుడు ప్రత్యేకమైన దృష్టిని దేవుడు ఉంచాడు. అదేం చెప్తుందంటే, దేవుడు 100 మంది నిర్మూలన చేసేటప్పుడు 10 మందిని కూడా నిర్మూలన చేసేస్తాడు ఏమీ లేదు. అది యాక్చువల్గా మనకి నిరీక్షణ అవ్వాలి. ఏంటో నిరీక్షణ తెలుసా? ఎంతమంది దేవుని యొక్క మాట వినప్ప నేను మాత్రం దేవుని యొక్క మాటను వింటాను అనేటువంటి ఒక ప్రేరేపణ అవ్వాలి. ఎందుకంటే ఒకవేళ నిజంగానే తీర్పు అందరి మీదకి వచ్చినా సరే, దేశం మీద తీర్పు వచ్చినా సరే, మనం కనుక దేవుని నమ్మితే కనుక, కొంత ఇబ్బంది అయినా సరే దేవుని కోసం నిలబడగలిగితే కనుక ఖచ్చితంగా దేవుడు మనల్ని కాపాడే పనులు ఖచ్చితంగా దేవుడు మనకి ఉంటాడు. ఎందుకంటే అలాంటి వారిని దేవుడు కాపాడతాడని దేవుడు ఎవరిని కూడా అలాగా అప్పగించాడు. దేవుడు క్లియర్ చెప్తున్నాడు, అందరూ తీర్పు వస్తుందని చెప్పాను కదా, అది నేను చేయబోతున్నాను. అలా చేసేటప్పుడు నువ్వు వర్రీ అవ్వద్దు, నువ్వు మాత్రం అప్పగింపబడవు, నువ్వు ధైర్యంగా ఉండు. ఇప్పుడు చూడండి, ఇర్మియాని కనుక దేవుడు కాపాడంటే ఒక రకంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇర్మియా అంటే ప్రవక్త కాబట్టి, దేవుని యొక్క మాట ప్రకారం సిన్సియర్గా ప్రతిదీ కూడా నమ్మకంగా చెప్తొచ్చాడు కాబట్టి, ఇర్మియా లాంటి వ్యక్తి కాబట్టి ఇర్మియాని దేవుడు కాపాడు అనుకుంటాం. కానీ ఇక్కడ ఆలోచిస్తే ఈడ కన్యుడై ఉండి కూడా దేవుడు ఈ వ్యక్తి మీద కూడా, ఇర్మియా మీద అంత దృష్టి అయితే దేవుడు ఉంచాడు, అంతే దృష్టి అన్యుడి మీద కూడా దేవుడు ఉంచాడు. అబేద్మెలెకు అనే వ్యక్తి మీద కూడా దేవుని యొక్క దృష్టి ఉంది. బహుశా నార్మల్గా చూడండి, ప్రధానులు కానీ యూదులందరూ చూస్తే అబేద్మెలెకుని పెద్దగా ఎవరు కూడా పెద్దగా సీరియస్గా తీసుకోరు. ఎందుకంటే అన్యుడు కాబట్టి పెద్ద ఎవరు సీరియస్ తీసుకోరు. రాజ్యంలో ఉన్నా సరే, ఒకవేళ ఇర్మియాని గౌరవించినా లేదా ఇర్మియాని రక్షించిన ఏం చేసినా సరే, అబేద్మెలెకుని ఎవరు పెద్ద సీరియస్ తీసుకోరు, ఎందుకంటే అన్యుడు కాబట్టి. ఎందుకంటే పాత నిబంధనలో యూదులందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ ఏమనుకున్నారంటే, దేవుడు ఏమైనా కార్యం చేస్తే మాకే చేస్తాడు, ఏమైనా మేలు చేస్తే మాకే చేస్తాడు, ఏదైనా ఆశీర్వదిస్తే మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు అసలు అన్యులను పట్టించుకోడు, అసలు అన్యులు అంటే దేవునికి పడదు అనుకునేవాళ్ళు. కానీ ఇశ్రాయేలు అందరికీ దేవుడు తీర్పు తీస్తున్నప్పుడు వాళ్ళందరి మధ్యనే ఒక వ్యక్తిగా ఉన్నటువంటి అబేద్మెలెకుని మాత్రం దేవుడు కాపాడాడు. ఇర్మియాతో పాటు కాపాడాడు. ఇర్మియా ఒక ఎక్స్ట్రీమ్. ఇర్మియా ప్రవక్త దేవుని కోసం నిలబడ్డాడు, నిలబడి ప్రాణాల సైతం తెగించాడు, దేవుని కోసమే బ్రతికాడు, దేవుని కోసమే కష్టాల మీద దేవుడి కోసం నిలబడ్డాడు. ఆ వ్యక్తిని దేవుడు కాపాడితే అర్థం ఉంటుంది, నేను అంతరిస్తున్నాడు కాబట్టి. కానీ అలాంటి ఇర్మియాకి ఒక వ్యక్తి సపోర్ట్ నిలబడ్డాడు చూసారా, అలా నిలబడినందుకు ఈ వ్యక్తిని కూడా దేవుడు ఇర్మియాతో కాపాడినంతగానే శ్రద్ధను చూపించి దేవుడు అబేద్మెలెకుని కూడా కాపాడాడు. దేవుడు అదేం చెప్తుందంటే, దేవుడు మనము కొన్ని కార్యములు దేవుని వాక్యం బట్టి చేసినప్పుడు అది ఎంతమంది దాన్ని నమ్మకపోయినా సరే, ఎంతమంది దాని ప్రకారం చేయకపోయినా సరే, ఒక వ్యక్తి కనుక దేవుని నమ్మిన దాన్ని బట్టి కనుక చేసుకుని ముందుకెళ్తే ఆ వ్యక్తిని ఖచ్చితంగా దేవుడు చివరి కూడా నమ్మకమైన దేవుడు చూసుకుంటాడు. 39వ అధ్యాయం మనకి యాక్చువల్గా ఏం ప్రూవ్ చేస్తుందంటే, దేవుడు ఒకటి అనుకున్నాడంటే ఖచ్చితంగా దేవుడు దాన్ని చేసే తీరుతాడు. అల్టిమేట్గా దేవుడు అనుకుందే జరుగుతుంది, మనం అనుకుంది కాదు. ఇక్కడ క్లియర్గా ప్రూవ్ చేశాడట. తీర్పు రాదు, మేము తప్పించుకుంటాం అనుకున్న వాళ్ళందరూ తీర్పులోనికి వెళ్ళారు. అందరూ తీర్పులోనికి వెళ్ళిపోతున్నారు. బహుశా మనం కూడా సఫర్ అవుతామేమో అనుకున్నట్టు వ్యక్తులు మాత్రమే సఫర్ అవ్వకుండా దేవుడు వాళ్ళని కాపాడాడు. అదేం చెప్తుందంటే, దేవుడు కనుక తలుచుకుంటే శ్రమ పడుతున్న ప్రజలందరిలో నీ మీద కనుక దేవుని యొక్క దృష్టి ఉంటే కనుక దేవుడు నేను ఒక్కడే ఖచ్చితంగా దేవుడు తప్పించగలుగుతాడు. దేవుడు అంత నమ్మదైనటువంటి వాడు, దేవుడు అంతా నమ్మదైన వాడు. అందుకని ఇర్మియాకి ఆ ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, ఆ క్షేమాన్ని ఇచ్చాడు. ఇంకొక రకంగా ఎంత ఆశ్చర్యం అంటే, సొంత రాజ్యము లేనటువంటి ఒక క్షేమము, సొంత రాజ్యం లేనటువంటి గౌరవాన్ని దేవుడు అన్య రాజ్యములో ఆ క్షేమాన్ని, ఆ గౌరవాన్ని, ఆ హోదాన్ని, ఆ మేళ్లను దేవుడు నెబుకద్నెజరు ద్వారా దేవుడు ఇర్మియాకి ఇచ్చాడు. అలాగే అబేద్మెలెకు కూడా ఇచ్చాడు. అదే ఆశ్చర్యం. నీకేమవుదు, నువ్వు వర్రవలసిన పని లేదు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్టు నువ్వు నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకుంటావు. అంటే స్ప్లిట్ సెకండ్ జస్ట్ ఆల్మోస్ట్ నాశనం అయిపోయే స్థితిలో నుంచి అలా నువ్వు తప్పించుకుంటావు అని దేవుడు చెప్తున్నాడు. అలా ఎలా తప్పించుకుంటావు? ఆ మూమెంట్ ఎలా తప్పించుకుంటాడంటే, ఒక రకంగా చెప్పాలంటే జస్ట్ అలా రెప్పపాటులో దేవుడు అబేద్మెలెకును కూడా రక్షించుకున్నాడు అనమాట. అంటే ఇంకొక మూమెంట్ కనుక బహుశా దేవుడు అబేద్మెలెకును పట్టించుకోకపోతే అబేద్మెలెకు కూడా బహుశా నిర్మూలమైపోతాడు. ఆ మూమెంట్లో, లాస్ట్ మూమెంట్లో దేవుడు అలాగా ఆ స్ప్లిట్ సెకండ్లో దేవుడు అబేద్మెలెకును కూడా కాపాడుకున్నాడు దేవుడు. అది అక్కడ చెప్తున్నాడు, దానికి అర్థం అది. దోపుడు సొమ్ము దక్కించుకున్నట్టు నువ్వు నీ ప్రాణాన్ని కాపాడుకున్నట్టు అర్థం అది. అంటే లాస్ట్ మూమెంట్లో ఆల్మోస్ట్ ఆల్ అయిపోయిందన్న టైంలో నేను కాపాడేస్తాను, నీకేమీ అవుదని వర్రే వద్దన్న విషయాన్ని జైలు ఉన్నప్పుడు ఇర్మియా ద్వారా దేవుడి వ్యక్తి అబేద్మెలెకు చెప్పాడంట. దేవుడు ఆలోచించి నిజంగా దేవుడు మాట ఇస్తే దేవుడు అంతగా
నెరవేర్చేటువంటి వాడు. ఎందుకంటే చూడండి, దేవుని యొక్క మాటను సీరియస్గా తీసుకోవాలంటారు. అందుకని కొన్నిసార్లు మనం దేవుని యొక్క మాటను పెద్ద సీరియస్గా మనం తీసుకున్నాం, మనం పెద్ద పట్టించుకున్నాం. కానీ చూడండి, ఒక వ్యక్తి అన్యుడు ఇర్మియా యొక్క మాట, అదే తీర్పు అయినా సరే, అది ఇజ్రాయెల్ ప్రజలు చాలామంది నచ్చకపోయినా సరే, వీళ్ళందరి మధ్యలో ఆ మాట ఎబెద్మెలెకు అనే ఒక వ్యక్తి నమ్మాడు రూఢిగా. ఆ మాట ఆయనకి సంతోషాన్ని తేలదు, కానీ ఇర్మియా చెప్పినటువంటి మాట మాత్రం నిజం అన్న మాట నమ్మాడు. ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు మనకు కూడా కొన్ని ప్రసంగాల్లో లేదా కొన్ని మాటలు సంతోషం తేకపోవచ్చు. నీకు సంతోషం తేలదు కాబట్టి అది అందులో నిజం లేదని కాదు. ఎప్పుడు కూడా ఒక మాట అది నీ ఎమోషన్తో బేస్ చేసుకుని జడ్జిమెంట్ ఇవ్వడానికి వీలు లేదు. కొన్నిసార్లు మనకు నచ్చకపోవచ్చు, కానీ యాక్చువల్ నిజంగా దేవుని యొక్క మాట అయి ఉండొచ్చు. కొన్నిసార్లు అది నీకు బాగా నచ్చుద్ది, కానీ యాక్చువల్గా దేవుని యొక్క మాట, దేవుని యొక్క స్వరం అది అయి ఉండకపోవచ్చు. అది తెలుసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మన చేతుల్లోనే ఉంటుంది. మనం వింటున్నప్పుడు, అందుకనే ఇక్కడ చూడండి, మన చర్చలోకి వచ్చి కూర్చొని ప్రసంగం వినేటప్పుడు అది నీకు ఏ ఫీలింగ్ కలిగించింది అన్నది అసలు ఇష్యూనే కాదు. ఫీలింగ్స్ అక్కడ అంత ఇంపార్టెంట్, చర్చలో వచ్చిన ఫీలింగ్స్ అంత ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే కొన్నిసార్లు మన ఫీలింగ్స్ మనం మోసం చేస్తాయి. ఇక్కడ చాలామందికి ఇర్మియాకి మాట నచ్చలేదు, నిజంగా నచ్చదు. నిజంగా ఆ సిచ్యువేషన్లో మీరు నేను మనకు కూడా నచ్చదు. ఎందుకంటే పెద్దాకి నోరు తెరిస్తే తీర్పు గురించి మాట్లాడుతున్నాడు, నోరు తెరిస్తే జడ్జిమెంట్ గురించి మాట్లాడుతున్నాడు. మనకు నచ్చదు అది. నార్మల్గా మనం అనుకుంటాం, యోధా ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళకి నచ్చలేదండి, వాళ్ళు కఠినమైన వాళ్ళు అనుకుంటాం. లేదు, వాళ్ళే కాదు, మనం అన్నా నార్మల్గా అలాగే రియాక్ట్ అవుతాం. నేను వరుసకు ఒక 4-5 వారాలు ఇలాగే ప్రసంగం చేశాను అనుకోండి, కఠినంగా, ఖచ్చితంగా మీకు నచ్చదు. ఒక వారం అంటే ఓకే తీసుకుంటారు, 2-3 వారాలు వరుసగా చెప్పాను అనుకోండి, బహుశా మీకు కూడా నచ్చదు. ఇంకా మాట మీద పెద్ద సీరియస్గా తీసుకోరు, ఎందుకంటే మనకది నచ్చలేదు, మనకు ఫీలింగ్ అది నచ్చలేదు కాబట్టి. కానీ దేవుని యొక్క వాక్యం అంటే దాన్ని ఎంత మేలు ఉంటుందంటే, అది నీకు మంచి ఫీలింగ్ కలిగించకపోయినా సరే, దాన్ని విని కనుక దాని ప్రకారంగా చేయగలిగితే దానివల్ల మనకు ఖచ్చితంగా మేలు ఉంటుంది. ఇక్కడ ఇర్మియా అదే ప్రూవ్ చేస్తున్నాడు, ఎబెద్మెలెకు అదే ప్రూవ్ చేస్తున్నాడు. అర్థం, కొన్నిసార్లు మనకు నచ్చలేదు కాబట్టి అది దేవుని యొక్క వాక్యం కాదనుకోవడానికి వీలు లేదు. లేదా మనకు నచ్చింది కాబట్టి, మనకు మంచి ఫీలింగ్ కలిగించింది కాబట్టి దాన్ని బట్టి దేవుని యొక్క వాక్యం అనుకోవడం వీలు లేదు. కొన్నిసార్లు చూడండి, దేవుడు కార్యం జరిగించినప్పుడు ఆ ఫీలింగ్నే మనం హృదయంలో దేవుడు చేసిన కార్యం అనుకుంటాం. అది జస్ట్ నీ ఫీలింగ్. చూడండి, దేవుడు హృదయంలో కార్యం జరిగించడానికను మనకు జస్ట్ ఆ వాక్య పరిస్థితి చదువుతున్న టైంలో ఉన్నట్టు ఆ ఫీలింగ్కి చాలా డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క కార్యం వేరు, నీకు వచ్చే ఫీలింగు వేరు. కొన్నిసార్లు ఆ ఫీలింగ్నే మనము దేవుని యొక్క కార్యం అనేసుకుంటాం. కొన్నిసార్లు ఆ ఫీలింగ్ వేరు, దేవుని యొక్క కార్యం వేరు. ఆ డిఫరెన్స్ మనం తెలుసుకోకపోతే మనం చాలా లాస్ అవుతాం మనం. ఎందుకంటే ఇర్మియా యొక్క ప్రసంగం ఎవరికి మంచి ఫీలింగు ఇవ్వలేదు. ఈవెన్ అలాగే ఎబెద్మెలెకు మంచి ఫీలింగ్ ఖచ్చితంగా ఇవ్వలేదు. ఎవరు నచ్చుద్ది, తీర్పు వస్తుంది, పట్టణం అంతా నాశనం అయిపోద్ది, అందరూ నిర్మూలం అయిపోతారు, పట్టణం తగలబడిపోద్ది, ప్రాకారాలు పడిపోతాయి, శత్రువు వచ్చేస్తాడు. ఎవరు నచ్చుద్ది? అది ఎవరికి నచ్చదు. ఇప్పుడు మనకైనా సరే కనుక మన యుద్ధం వచ్చి శత్రువులు మన దేశాన్ని కంట్రోల్ చేస్తున్నా మనకు కూడా నచ్చదు, మనకు నచ్చుతుంది. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఎందుకు ఆ మాట ఎవరు చెప్తాను ఇష్యూ ఇక్కడ. ఆ మాట దేవుడు చెప్పాడు అనుకున్నప్పుడు ఆ మాటకు మనం లోబడితే దానివల్ల మనకి మేలు ఉంటుంది. ఎందుకు చూడండి, అందుకని ఈ తీర్పు అంతట్లో ఈ చెరపట్టబడిన ఇద్దరికి మేలు జరిగింది. ఈవెన్ నన్ను అడిగితే నెబుకద్నెజర్ రాజు కూడా పెద్ద మేలు జరిగిందో లేదో మనకు తెలియదు. యాక్చువల్గా పాపం అంతా కష్టపడి యుద్ధం చేసి వచ్చి గెలిచి రాజులందరూ తీసుకుని వెళ్ళిపోయి రాజు ఇక్కడ సిద్కియా కుమారుని చంపేసి అంతా చేశాడు. కానీ నిజంగా నెబుకద్నెజర్కి ఎంత మేలు జరిగిందో లేదో యుద్ధం వల్ల మనకు తెలియదు, ఈ తీర్పు వల్ల ఎంత మేలు జరిగిందో మనకు తెలియదు. కానీ ఈ తీర్పు అంతట్లో ఇర్మియాకి, ఎబెద్మెలెకు మాత్రం ఖచ్చితంగా మేలు జరిగింది. ఇంకో రకంగా చెప్పాలంటే, ఆ తీర్పు వచ్చినప్పుడు అందరికంటే కొంచెం బెటర్గా బతికింది మాత్రం వీళ్ళిద్దరే. ఒక రకంగా చెప్పాలంటే అది కూడా ఎలా సాధ్యమైంది అంటే, అది వాళ్ళ గొప్పతనం కాదు, అది దేవుని యొక్క గొప్పతనం. ఇర్మియా గొప్పడు కాబట్టి నెబుకద్నెజర్ అర్థం చేసుకున్నాడని కాదు. నెబుకద్నెజర్ బహుశా గ్రహింపుని దేవుడు ఇచ్చి ఉంటాడు, లేదంటే దేవుడు ఇర్మియాని అర్థం చేసుకున్నాడు కాబట్టి నెబుకద్నెజర్ రాజు యొక్క మనసులో కొంచెం మంచి ఆలోచనలు పెట్టాడు కాబట్టి నెబుకద్నెజర్ రాజు ఇర్మియాకి ఆ ఫెసిలిటీని ఇచ్చాడు. అలాగే ఎబెద్మెలెకు కూడా అలాగే ఇచ్చాడు. అంటే అర్థం చూడండి, ఇక్కడ ఇర్మియా నిలబడ్డాడు, ఇర్మియా ఆశీర్వాదం పడ్డాడు, లేదంటే ప్రాణాలు కాపాడుకున్నాడు, నిలబడగలిగాడు, తట్టున్నాడు. అందరికంటే ఎక్కువ బెనిఫిట్ ఇర్మియాకి వచ్చింది. అలాగే ఇర్మియాని ఒక వ్యక్తి నమ్మాడు, ఇర్మియాకి సపోర్ట్ చేశాడు కష్టాల్లో కూడా. అలా సపోర్ట్ చేసి ఇర్మియా ఆలోచన, ఈ వ్యక్తి కనుక ఎబెద్మెలెకు కనుక తలుచుకోకపోతే ఇర్మియా రోజు చచ్చిపోయాడు బహుశా. కానీ ఆ మొమెంట్లో కూడా దేవుడు కాపాడుకున్నాడు. అలా కాపాడబడ్డానికి కారణం ఎవరంటే ఎబెద్మెలెకు. అందుకని ఎబెద్మెలెకును కూడా దేవుడు రక్షించుకున్నాడు. అదేం చెప్తుందంటే, దేవుడు చెప్పండి ఖచ్చితంగా అది జరిగే తీరుతుంది. ఎవరు అనుకున్నా, ఎవరు కాదనుకున్నా సరే, ఎవరు సపోర్ట్ చేసినా, ఎవరు సపోర్ట్ చేయకపోయినా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా సరే, దేవుడు చెప్పింది ఖచ్చితంగా జరిగే తీరుతుంది. దేవుని యొక్క మాట నమ్మి లోపడితే మేలు దొరుకుతుంది. లేదా దేవుని యొక్క మాట నమ్మకుండా అది ఊరిన వాళ్ళు చెప్పారండి, ఏదో ఇర్మియా చెప్పాడండి
అనుకున్నాక రాజులాగా ప్రజలలాగా నమ్మకపోతే దానివల్ల నష్టపోయేది మనమే. కానీ ఆ వారంటి మధ్యలో ఎవరైతే ఒక వ్యక్తి నమ్ముతాడో, ఎవరైతే కొంతమంది నమ్ముతారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా దేవుడి మేళ్లను జరిగిస్తాడు. ఇప్పుడు అర్థం ఏంటంటే, ఇప్పుడు మనము ఎబెద్మేలాగా ఇర్మీయాలాగా ఉంటామా, లేదంటే మిగిలిన ప్రజల్లాగా ఉంటామా ఆలోచించుకోవాలి మనం. ఎందుకంటే ప్రతిసారి మనం చర్చకు వచ్చినప్పుడు, వాక్యం వినేటప్పుడు ఫీలింగ్స్ మీద బేస్ అయ్యి ముందుకు వెళ్ళడానికి కుదరదు. కొన్నిసార్లు నువ్వు జస్ట్ ఫీలింగ్స్ దాటి లోతుగా నువ్వు ఆలోచించుకుంటేనే నీకు విషయము అర్థమవుతుంది. అది నువ్వు అర్థం చేసుకుని దాని ప్రకారం ఈరోజు నువ్వు కష్టమైనా సరే చేస్తే లేదా నిలబడితే, అప్పుడు కష్టకాలం వచ్చినప్పుడు అందరూ సఫర్ అవుతారు, కానీ నువ్వు మాత్రం సఫర్ అవ్వకుండా దేవుడు నిన్ను కాపాడతాడు. అంటే అర్థం ఏంటంటే, దేవుడు నమ్మినటువంటి వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టేటువంటి వాడు కాదు. అందులో దేవుడు ఎబెద్మేలకు అన్నట్టు చూస్తారు, నువ్వు నమ్ముకున్నావు కాబట్టి. మన రకంగా చెప్పాలంటే అక్కడ ఇర్మీయాని కాపాడడం అంటే, దానిలో ఎందుకు అలా ఇర్మీయాని కాపాడాడంటే, ఒక రకంగా దేవుడు నువ్వు నమ్మేవు కాబట్టి. దేవుని నమ్మితే ఇర్మీయాని కాపాడాలా? యూదా ప్రజలు కూడా ఒక రకంగా దేవుని నమ్మినట్టే కదా, ఒక రకంగా చెప్పుకుంటే. కానీ ఇర్మీయా చెప్పినటువంటి మాట అనేటువంటిది దేవుని యొక్క ప్రేరణతో ఇర్మీయా మాట్లాడుతున్న విషయము ఎబెద్మేలకు మరి ఎలాగో తెలియని అర్థమైంది. ఎబెద్మేలకు అర్థమైంది కాబట్టి ఇర్మీయా మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది. అందుకే నాకు అన్యాయం జరిగిందని అర్థమైంది కాబట్టి వెళ్ళి న్యాయం చేద్దాం ఉన్నాడు. వెళ్ళి గోతులోంచి విడిపించాడు, నమ్మాడు కాబట్టి. ఎబెద్మేలకు ఫీలింగ్స్ మీద వెళ్ళలేదు, ఎబెద్మేలు ఫీలింగ్స్ మీద, మిగిలినందరూ ఫీలింగ్స్ మీద వెళ్ళారు. కానీ ఇర్మీయా నిలబడ్డాడు, ఎబెద్మేలకు నిలబడ్డాడు. వారిద్దరిని దేవుడు కాపాడని చెప్తుందంటే, ఎంతమంది నిలబడతలేదని దృష్టి కాదు ఇక్కడ. ఏ ఒక్క వ్యక్తి నిలబడినా సరే దేవుని కోసం ఖచ్చితంగా దేవుడు కాపాడతాడు. అలా నిలబడిన వ్యక్తులకు అనుకూలంగా సపోర్ట్గా నిలబడితే మనం కూడా దేవుడు కాపాడతాడు. కాబట్టి అనుకోకుండా జరిగిపోద్దనేమి లేదు. చివరికి దేవుడు చెప్పిందే జరుగుతుంది. అందుకనే దేవుడు చెప్పింది జరుగుతుంది కాబట్టి దేవుడు చెప్పినప్పుడు చెప్పిందని సీరియస్గా తీసుకొని దాని ప్రకారం మార్చుకుంటే మనకి మేలు జరుగుతుంది. ప్రార్థన చేస్తూ అందరూ తల వంచుకలు మూసుకుని నేనే చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామం నాకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా ఇర్మీయా గ్రంథాన్ని తండ్రి 39వ అధ్యాయాన్ని ఇదేనన్న ప్రభావ మేము కొన్ని విషయాలు ప్రభావ తెలుసుకోవడానికి ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. కొన్ని సంవత్సరాల నుంచి ప్రభా నువ్వు ఏదైతే తీర్పుని గురించి అయితే నువ్వు మాట్లాడితే సెలవిస్తూ వచ్చావో, ఆ తీర్పు యొక్క మాటల యొక్క నెరవేర్పుని, ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు ప్రభా 39వ అధ్యాయంలో నెరవేర్చబడ్డం, నువ్వు చెప్పినటువంటి దాన్ని నువ్వు నెరవేర్చిన ప్రభా 39వ అధ్యాయం మేము చూస్తున్నాం ప్రభా. తండ్రి ఇర్మీయా యొక్క మాటను నమ్మనటువంటి వారందరూ కూడా ప్రభా ఆ తీర్పును బట్టి ప్రభా తీర్పులకు వచ్చారు. వాళ్ళందరూ కూడా బాధపడ్డారు. అనేక మంది ప్రభా ప్రాణాలు కోల్పోయారు, రాజ్యమును ప్రభా నష్టపోయారు తండ్రి. కానీ ప్రభా ఆ ప్రజలందరి మధ్యలో దేశమంతట్లో ప్రభా నేను నమ్మే ప్రభా నీ కోసం నిలబడిన ఇర్మీయాని, అలాగనే ఇర్మీయా యొక్క మాటను నమ్మినటువంటి ఒక వ్యక్తిని ప్రభా ఎబెద్మేలకు ఒక వ్యక్తిని ప్రభా నువ్వు కాపాడినట్లు లేఖనాలు మేము చూస్తున్నాం ప్రభా. నిజంగా తండ్రి కష్టమైన నష్టమైన సరే ప్రభా మీ కొరకు నిలబడ్డం ఉన్నటువంటి ప్రభా ఆశీర్వాదం ఏంటో ఇదని మీరు మాకు చూపించారు. నీ కొరకు నిలబడేటువంటి వారి పక్షమున ప్రభా నిలబడ్డం ఎంత ప్రాముఖ్యం ఇదని మీరు మాకు ఎబెద్మేలు ద్వారా చూపించారు ప్రభా. ఇది గ్రహించి తండ్రి ఇదని మన వాక్యం ఉంటుంది. మేము ఈ గ్రహింపుతో తండ్రి మా జీవితాలు మార్చడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేక సందర్భాల్లో తండ్రి మేము ఎమోషనల్గా తండ్రి ఫీల్ అయ్యి మీ యొక్క వాక్యాన్ని వింటూ ఉండగా ఇదనన్న ప్రభా ఎలాగున్న వాక్యాన్ని వినాలో, ఎలాంటి మాటలు ప్రభా నిజం మేము నమ్మాలో, ఏది మాకు మేలు చేస్తుందో, ఏది మాకు మేలుకరంగా పైపైన కనబడుతుందో, నిజంగా మాకు ఏది మేలు చేస్తుందో ఇదనని మేము తెలియజేశారు ప్రభా. వివేచన జ్ఞానాన్ని ప్రభా మా సంఘంలో ప్రతి వారికి కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. కార్యంలో తండ్రి పైపైన మాత్రమే చూసి అర్థం చేసుకోవడం కాదు కానీ తండ్రి లోతుగా తండ్రి ఆలోచించి లోతుగా గ్రహించేటువంటి ప్రభా వివేచన జ్ఞానాన్ని ప్రభా ప్రతి వారికి కూడా మీరు కలుగజేయమని ప్రార్థిస్తున్నాం, దయచేయమని ప్రార్థిస్తున్నాం. నిజంగా తండ్రిని అర్థం చేసుకొని నీ కార్యాలు అర్థం చేసుకుని ప్రభా నీ కొరకు నిలబడగలిగేటువంటి స్థితిని ఆత్మీయతను ప్రభా ప్రతి వారికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. కష్టములైనా సరే నష్టాలైనా సరే ప్రభా ఎవరు తండ్రి మాతో పాటుగా కలిసి వచ్చినా కలిసి రాకపోయినా మీ కొరకు నిలబడేటువంటి స్థితిని ప్రభా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ కొరకు ప్రభా ఒంటరిగా అయినా సరే ప్రభా నిలబడితే అది బహుశా తండ్రి మనుషుల ద్వారా వ్యతిరేకత రావచ్చు, సపోర్ట్ లేకపోవచ్చు, వ్యతిరేకత రావచ్చు. అయినా ప్రభా నీవు మా పక్షాన ఉండి నిలబడి ఆపత్కాలం మమ్మల్ని కాపాడతావని ఇద్దరన్న ప్రభా మీరు మాకు తెలియజేశారు. మీకు వందనాలు. వ్యక్తమైన వాక్యాన్ని తండ్రి ఫలింపచేయండి, ఆశీర్వదించండి ప్రభా. మీరు చెప్పింది చివరికి జరుగుతుంది అనేటువంటి గ్రహింపుతో ప్రభా మేము మీ మాటకు లోబడ్డానికి మీ బలిష్టమైన చేతి కింద దేన మనసు కలిగి బ్రతడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. రాత్రి కాలంలో వచ్చిన ప్రతి బిడ్డలో మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డలు తన వాక్యం వినుండగా ఈ వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి శక్తిని
సాత్విక మనస్సును ప్రభు వారు దయచేయండి. వాక్య హృదయంలో భద్రపరుచుకొని దాని తగ్గట్టుగా ఆలోచించగలిగేటువంటి ప్రభా సామర్థ్యాన్ని బిడ్డలకు మీరు కలుగజేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో వచ్చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే బలహీనంగా ఉన్నారో అందరిని ముట్టండి, స్వస్థపరచండి. వారి జీవితంలో మీ కార్యాలు జరిగించండి. మేళ్ల చేత ప్రతి వారిని మీరు తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన ప్రతి బిడ్డ మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సమయంలో బిడ్డలు వెలుచుండగా మార్గమంతలు మీరు తోడుగా నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి, ఆమేన్.